నమస్తే దీక్ష అకాడమీకి స్వాగతం. నేను శిరీష. ఈ రోజు మనము ఎన్సీఆర్టీ క్లాస్ 6th హిస్టరీ యొక్క రివిజన్ చూద్దాము. ఎన్సీఆర్టీ క్లాస్ 6th హిస్టరీ యొక్క టైటిల్ ఏమిటి? అవర్ పాస్ట్స్, మన గతాలు. గతము కాదు, గతాలు. ఎందుకు అవర్ పాస్ట్ అని ఉంది? ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాస్ట్ ఉంటుంది, ఒక్కొక్క గతం ఉంటుంది. ఒక ఫార్మర్ యొక్క గతం వేరు, ఒక కింగ్ ఆర్ క్వీన్ యొక్క గతం వేరు, వాళ్ళ జీవనం వేరు, వాళ్ళ జీవితం వేరు, వాళ్ళ లైఫ్ ఒకలాగా ఉంటుంది. ఒక వ్యాపారి యొక్క జీవితం వేరు, ఆయనకు ఒక గతం ఉంటుంది. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క గతం ఉంటుంది. ఒక్కొక్కరి గతము ఇంకొకరి గతంతో భిన్నంగా ఉంటుంది. అందుకే అవర్ పాస్ట్ అని అంటారు. అవునా? ఒక పర్సన్ యొక్క పాస్ట్ ఇంకొక పర్సన్ యొక్క పాస్ట్ రెండు వేరు వేరు ఉండవా? సో అందుకే అవర్ పాస్ట్ అని అంటారు. అయితే ఈ ఎన్సీఆర్టీ క్లాస్ 6th హిస్టరీలో 11 చాప్టర్స్ ఉన్నాయి. 11 చాప్టర్లని మనము విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఎన్సీఆర్టీ క్లాస్ 6th హిస్టరీ ఇన్ తెలుగు అని చెప్పి మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ముఖ్య గమనిక ఏంటి అంటే, మీరు ఫస్ట్ చాప్టర్ నుండి లాస్ట్ చాప్టర్ వరకు సీరియల్లో ఆర్డర్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది హిస్టరీ, లేకపోతే అర్థం కాదు. ఏ ఒక్క చాప్టర్ని మిస్ చేసినా కానీ అర్థం కాదు, ఫ్లో మిస్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఆల్రెడీ హిస్టరీ చదవటం మీరు పూర్తయింది అంటే ఎన్సీఆర్టీస్ చదవకండి. ఎందుకంటే చదివితే మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఇది మన కోసం చేసిన టెక్స్ట్ బుక్స్ కాదు ఇవి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం చేసినవి కాదు, స్కూల్ పిల్లల కోసం కదా చేసింది ఇది. అందుకే ఇది కొంచెము టాపిక్ అంతా కూడా క్లమ్జీగా ఉంటాయి, అన్ని మిక్స్ అయ్యి ఉంటాయి. దీన్ని మనం చాలా తెలివిగా చదవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు మీ ప్రిపరేషన్ అంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఏం కాదు. అది కూడా మీరు ఎవరైనా మీకు తెలివిగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితేనే దీనికి వర్త్ ఉంటుంది, లేకపోతే ఉండదు. ఓకే, నేను అర్థం చేసుకున్న దాని ప్రకారము. ఓకే, ఇది ఎవరైనా ఆల్రెడీ చరిత్ర చదివి దీన్ని ప్రతి ఒక్క చాప్టర్ యొక్క థీమ్ ఏమిటి, ఇందులో ఏం నేర్చుకుంటున్నాము అనేది చెప్తేనే అది తెలుసుకుంటూ చదివితేనే వర్త్ ఉంటుంది, లేకపోతే టైం వేస్ట్ అయినట్టే కాన్సెప్ట్స్ అర్థం కాకపోతే. ఓకే, సో ఇందులో ఉన్న ప్రతి చాప్టర్ని మనము ప్రీవియస్ చాప్టర్స్తో కనెక్ట్ చేస్తూ చదవాలి. ఒక చాప్టర్ చదువుతున్నామంటే మిగతా చాప్టర్స్తో సంబంధం లేదు, నేను ఈ చాప్టర్ని ఫ్రెష్గా చదువుతా, ఇందులో ఉన్నది తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటాను అంతే అని అంటే మాత్రం ఏమీ ఉపయోగం ఉండదు. ఈ చాప్టర్ ఎందుకు చదువుతున్నాము, ఎవరి గురించి చదువుతున్నాము, ఏ కాలంలో ఇది, ఈ చాప్టర్ యొక్క థీమ్ ఏమిటి అనేది అర్థం చేసుకుంటూ మిగతా చాప్టర్స్తో లింక్ చేస్తూ చదివితేనే దీనికి ఒక ఉపయోగం ఉంటుంది చదివితే, లేకపోతే ఉపయోగం ఉండదు. ఓకేనా? సో ఆల్రెడీ మీరు హిస్టరీ అయిపోయింది అన్న వాళ్ళు మాత్రం మీరు ఎన్సీఆర్టీస్ చదివితే అసలు ఎన్సీఆర్టీస్లో ఏముంది, ఇందులో అన్ని తప్పులున్నాయా అన్నట్టుగా అనిపిస్తుంది. ఓకే, అందుకే దీన్ని చాలా వ్యూహాత్మకంగా తెలివిగా చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అయితే నేను మన ఛానల్లో ఈ ఎన్సీఆర్టీ క్లాస్ 6th హిస్టరీ ప్రతి చాప్టర్ని ప్రీవియస్ చాప్టర్స్తో కనెక్ట్ చేస్తూ ఈ చాప్టర్ యొక్క థీమ్ ఏమిటి, ఇందులో ఏం నేర్చుకోబోతున్నాము అనేది ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాతనే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి వీడియోలో రివైజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము, ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాము అనేది ఆ క్లారిటీ ఉండాలి కదా. ఎస్, సో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అయితే ఫస్ట్ చాప్టర్ ఏమిటి అనేది మనము బ్రీఫ్గా చూద్దాము. ఏమేమి నేర్చుకున్నాము అనేది ఒక స్టోరీ లాగా, మొత్తం కాదు. మొత్తం చదివితే రివిజన్ కాదు కదా, 10 గంటలు పడుతుంది మొత్తం చెప్తే. అయితే ఫస్ట్ చాప్టర్ ఏమిటి? వాట్, వేర్, హౌ అండ్ వెన్. ఏమిటి, ఎక్కడ, ఏమిటి, ఎప్పుడు, ఎలా అని చాప్టర్ నేమ్ అన్నమాట. ఇది హిస్టరీ కదా. అసలు వాట్ ఈజ్ హిస్టరీ? చరిత్ర అంటే ఏమిటి అంటే, గతం గురించి అధ్యయనం చేయటాన్ని చరిత్ర అని అంటారు. ఎవరి గతము అంటే స్పెషల్లీ ఆఫ్ పీపుల్ యొక్క పాస్ట్ గురించి, గతం గురించి అధ్యయనం చేయటము. వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏమిటి, వాళ్ళ వేషధారణ ఏమిటి, వాళ్ళ జీవన విధానం ఏమిటి, వాళ్ళ సోషల్ లైఫ్ ఏమిటి, వాళ్ళ పొలిటికల్ లైఫ్ ఏమిటి,
వాళ్ళ ఎకనామికల్ లైఫ్ ఎలా ఉండేది, వాళ్ళ కల్చరల్ లైఫ్ ఎలా ఉండేది, ఇన్ని ఆస్పెక్ట్స్లో అధ్యయనం చేయటాన్నే చరిత్ర అని అంటారు. ఓకే, అయితే చరిత్రలో మనం ఏం తెలుసుకుంటామంటే వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది, వాళ్ళ లైఫ్ ఎలా ఉండేది, వాళ్ళ ఆహారపు అలవాట్లు, వేషధారణ, వాళ్ళ జీవన విధానము, వాళ్ళ సోషల్ లైఫ్, ఎకనామికల్ లైఫ్, ఇవన్నీ కూడా అధ్యయనం చేస్తాము. దాన్నే మనము చరిత్ర అని అంటాము. ఈ చాప్టర్లో ఏం తెలుసుకుంటాము అంటే అసలు ఏం చదువుతాము చరిత్ర గురించి అనేది తెలుసుకుంటాం. మన సోషల్ లైఫ్, ఎకనామికల్ లైఫ్, పొలిటికల్ లైఫ్, ఇవన్నీ తెలుసుకుంటాము. తర్వాత వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిస్టరీ, హిస్టరీ గురించి మనకు ఎలా తెలిసింది, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒక నిన్న జరిగిన విషయం అయితే మనకి న్యూస్ పేపర్ చూస్తే తెలుస్తుంది ఏం జరిగింది అనేది. ఒక వారం కింద ఏం జరిగింది అనేది కూడా మనకు గుర్తుంటుంది. ఒక సంవత్సరం కింద ఏం జరిగింది అనేది కూడా మనకు గుర్తుంటుంది. ఒక 10 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అంటే మన పేరెంట్స్నో మన గ్రాండ్ పేరెంట్స్నో అడిగితే చెప్తారు. మరి కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల క్రితం ఏం జరిగింది అనేది మనకు ఎలా తెలుస్తుంది. వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిస్టరీ అంటే ఒకటి మనుస్క్రిప్ట్స్. మనుస్క్రిప్ట్స్ అంటే ఏమిటి? మను అంటే హ్యాండ్, చేయి, స్క్రిప్ట్ అంటే రైటింగ్ కదా. సో చేతితో రాశారు అంటే ఎవరైనా వాళ్ళ కాలంలో ఇలా జరిగింది, మా జీవన విధానం ఇది, మా మతం ఇది, మా సోషల్ లైఫ్ ఇది, మా కల్చరల్ లైఫ్ ఇది, మేము ఈ దేవుణ్ణి పూజించాము, ఆరాధించాము అని చెప్పి వాళ్ళ కాలంలో జరిగినవన్నీ కూడా చేతితో రాశారు అని అంటే వాటిని మనుస్క్రిప్ట్స్ అని అంటారు. ఆ మనుస్క్రిప్ట్స్ని మనం డెసిఫర్ చేసి అనువదించి చదివితే మనకు అర్థమవుతుంది, ఓహో ఈ కాలంలో వీళ్ళు ఉండేవారు, వీళ్ళ జీవన విధానం ఇది, వీళ్ళు ఇలా బ్రతికేవారు అనేది మనకు తెలుస్తుంది. అది మనుస్క్రిప్ట్స్ అనేది ఒకటి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిస్టరీ. ఇది చెట్టు బెరడు బార్క్ పైన రాస్తారు. హిమాలయాల్లో ఉండే ఒక చెట్టు బెరడు పైన ఎక్కువగా రాస్తారనమాట. అయితే వీటికి ఉండే డిసడ్వాంటేజ్ ఏమిటి అంటే మనుస్క్రిప్ట్స్తో ఇవి ఎక్కువ రోజులు ఉండవు, పురుగులు అవి తినేస్తాయి కదా. సో చాలా వరకు మనుస్క్రిప్ట్స్ అనేవి డిస్ట్రాయ్ అయ్యాయి. అయితే కొన్ని మనుస్క్రిప్ట్స్ అనేవి సర్వైవ్ అయ్యాయి, వీటిని మొనాస్ట్రీస్లో వాటిల్లో భద్రపరిచారు. ఒకటి. రెండు, ఇన్స్క్రిప్షన్స్, శాసనాల ద్వారా మనకి తెలుస్తుంది. ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏమిటి అంటే హార్డ్ సర్ఫేస్ పైన, ఒక రాతి పైన కానీ ఒక మెటల్ పైన కానీ చెక్కారు, రాశారు అంటే వాటిని ఇన్స్క్రిప్షన్స్ అని అంటారు, శాసనాలు అని అంటారు. రాజులు శిలా శాసనాల పైన ఆర్డర్స్ని చెక్కి క్రౌడెడ్ ప్లేస్లో లైక్ ఒక టెంపుల్స్లో లేదంటే మార్కెట్ ప్లేసెస్లో పెడితే ప్రజలు చదివి వాటిని ఫాలో అయ్యేది. అలాగే ఒక రాజు యొక్క చరిత్ర, ఒక ఎవరైనా గొప్ప వీరులుంటే వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళు ఎలాంటి యుద్ధాలు చేసేవారు, ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు అని చెప్పి ఈ శాసనాల పైన చెక్కి పెడితే మళ్ళీ వాటిని మనము డెసిఫర్ చేసి తెలుసుకుంటాము. ఈ కాలంలో ఈ రాజులు ఉండేవారు, ఈ యుద్ధాలు చేశారు, ఫలానా విధంగా పరిపాలన చేశారు, ఇలా పరిపాలన చేశారు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఇలా ఉండేది అనేది మనకు తెలుస్తుంది. ఇవి రెండు, ఒకటి మనుస్క్రిప్ట్స్, రెండు వచ్చేసి మనకి ఇన్స్క్రిప్షన్స్. మూడు, మరి అసలు రైటింగ్ అనేది లేదు, వాళ్ళకు నాలెడ్జ్ ఆఫ్ రైటింగ్ తెలీదు, అసలు రాయటం రాదు, ఇంకా అది డెవలప్ రాలేదు, స్క్రిప్ట్ అనేది రాలేదు. మనిషి పుట్టిన ఆవిర్భవించిన చాలా సంవత్సరాలకి భాష అనేది వచ్చింది, మాట్లాడడం నేర్చుకున్నాడు, తర్వాత ఇంకెన్ని సంవత్సరాలకు రాయటం నేర్చుకున్నాడు, అవునా? సో మరి అంతకు ముందు అసలు రాయటం అనేది లేదు, లిటరరీ సోర్సెస్ ఏమీ లేదు, ఎవరు రాసి పెట్టి లేని కాలంలో ఏం జరిగింది అనేది మనకు ఎలా తెలుస్తుంది? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్? అట్లా మనకు ఎట్లా తెలుస్తుంది ఎవరు రాయలేదు, బిఫోర్ ద డెవలప్మెంట్ ఆఫ్ రైటింగ్ ఆ పీరియడ్లో ఏం జరిగింది అనేది? అంటే అది ఆర్కలాజికల్ సోర్సెస్. ఇప్పుడు మన పురావస్తు శాస్త్రవేత్తలు సీన్లోకి వస్తారు. సైట్స్ అంటే ఏంటి ఇక్కడ అని అంటే ఏ ప్రదేశంలో అయితే ఆర్కలాజికల్ రిమైన్స్ దొరుకుతాయో, లైక్ శిథిలాలు కావచ్చు, వెపన్స్ అంటే ఆయుధాలు కావచ్చు, ఆర్నమెంట్స్ అంటే ఆభరణాలు కావచ్చు, టూల్స్ అంటే పనిముట్లు కావచ్చు, కాయిన్స్ అంటే నాణాలు కావచ్చు,
పాట్స్ అంటే కుండలు కావచ్చు, ఇవి ఏవైనా ఎక్కడైనా దొరుకుతాయో ఆ ప్రదేశాన్ని, అవి భూమి లోపల కావచ్చు, భూమి ఉపరితలం పైన కావచ్చు, వాటర్ లోపలైనా కావచ్చు, వీటిపైన ఎక్కడైతే ఇవి దొరుకుతాయో ఈ వస్తువులు, ఆర్కలాజికల్ రిమైన్స్, ఆ ప్రదేశాన్ని సైట్స్ అని అంటారు. పురావస్తు శాస్త్రవేత్తలకు ఏమైనా దొరికాయి, పనిముట్లు దొరికాయో, ఆయుధాలు దొరికాయో, లేదంటే వీళ్ళు ఎక్స్కవేట్ చేస్తారు, త్రవ్వకాలు జరుపుతారు. ఈ త్రవ్వకాలలో బయటపడ్డ వస్తువులని ఎగ్జామిన్ చేసి పరీక్షించి వీళ్ళు డిటెక్టివ్స్. తర్వాత ఇంకేమైనా సోర్సెస్ ఉంటే వాటిని వీటిని టాలీ చేసి చరిత్రలో ఇలా జరిగింది అని చెప్తారు. ఓకే, ప్రీ హిస్టరీ అంటే ఏమిటి అని అంటే, మన ఏన్షియంట్ పాస్ట్లో ఏ కాలంలో అయితే అసలు రైటింగ్ లేదో, బిఫోర్ ద డెవలప్మెంట్ ఆఫ్ రైటింగ్ స్క్రిప్ట్, ఆ కాలంలో ఏం జరిగింది, ఆ కాలాన్ని ప్రీ హిస్టరీ అని అంటారు. అంటే ఇంకా మనకు లిటరరీ సోర్సెస్ ఏమీ లేవు ఆ కాలాన్ని. ఆర్కలాజికల్ రిమైన్స్ ఆర్ ఓన్లీ సోర్సెస్ ఆఫ్ హిస్టరీ. ఇంకా ఎవరు రాసి లేదు. ఈ ఆర్కలాజికల్ రిమైన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వస్తువులు, పనిముట్లు, కుండలు అవి బయటపడతాయి కదా, సో వాటిని ఎగ్జామిన్ చేసే ఈ కాలంలో ఇలా జరిగిందని చెప్తాం, కానీ ఎవరు రాసి పెట్టి లేదు. ఆ కాలాన్ని ప్రీ హిస్టరీ అని అంటారు. ఓకే, సో ఇది మనము ఫస్ట్ చాప్టర్లో తెలుసుకుంటాము. ఇంకేం తెలుసుకుంటాము అంటే, ప్రిమిటివ్ హ్యూమన్ బీయింగ్, ఆది మానవుడు మన భారతదేశంలో ఎప్పటి నుండి ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఆ సైట్స్ ఏమిటి, ఎక్కడెక్కడ బయటపడ్డాయి అని తెలుసుకుంటాము. ఫస్ట్ రైస్ని ఎక్కడ పండించారు అనేది తెలుసుకుంటాము. తర్వాత మన భారతదేశానికి పేరు ఎలా వచ్చింది అని తెలుసుకుంటాము. ఈస్ట్ ఆఫ్ ద రివర్ ఇండస్ కి ఉన్న ల్యాండ్ని ఇండియా అని అలా పేరు వచ్చిందని, మన ఎర్లీ వేదిక్ టెక్స్ట్ రిగ్వేదాలో భారత అనే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండేది, సో దాని నుంచి భారతదేశము అని పేరు వచ్చింది అనేది తెలుసుకుంటాము. ఇది ఫస్ట్ చాప్టర్లో. సెకండ్ చాప్టర్లో ఏం తెలుసుకుంటామంటే, ఫ్రమ్ హంటింగ్ గ్యాదరింగ్ టు గ్రోయింగ్, అంటే వేటాడుతూ సేకరిస్తూ ఆహారాన్ని సేకరించే విధానం నుండి ఆహారాన్ని ఉత్పత్తి చేసే వరకు ఎలా వచ్చాడు, ఆ జర్నీ ఏంటి అనేది సెకండ్ చాప్టర్లో తెలుసుకుంటాం మనము. అయితే మనిషి పుట్టాడు, ఎలా పుట్టాడంటే అన్ని జీవరాశులు ఎలా అయితే పుట్టాయో అలా పుట్టాడు. సో అప్పుడు ఆది మానవుడి కాలంలో మానవుడు ఎలా జీవించేది, సంచరిస్తూ వేటాడుతూ ఆహారాన్ని సేకరించేది, ఆహారాన్ని సంపాదించుకునేది, దేశదిమ్మరి, సంచారి, ఆహారాన్ని ఉత్పత్తి చేసేది కాదు, ప్రొడ్యూస్ చేసేది కాదు, వేటాడుతూ సేకరిస్తూ ఫ్రూట్స్ని, ఇట్లా ఈ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని సేకరించేది, యానిమల్స్ ఏవైనా ఉంటే వాటిని వేటాడేది. ఈ వేటాడే ప్రక్రియలో, ఈ ఆహారాన్ని సేకరించే ప్రక్రియలో రాళ్ళ యొక్క ఉపయోగాన్ని తెలుసుకున్నాడు. స్టోన్స్, ఈ స్టోన్స్ని ఆయుధాలుగా, పనిముట్లుగా మలుచుకొని వేటాడాడు, ఆహారాన్ని సేకరించాడు. సో ఏ కాలంలో అయితే రాళ్ళని ఉపయోగించి రాళ్ళని పనిముట్లుగా, ఆయుధాలుగా వాడాడో ఆ కాలాన్ని స్టోన్ ఏజ్, రాతి యుగము అని అంటారు. రాతి యుగము ప్రీ హిస్టారిక్ ఏజ్, అది ప్రీ హిస్టారిక్ ఏజ్. స్టోన్ ఏజ్ లో, రాతి యుగంలో ఏం జరిగింది, వాళ్ళు ఎలాంటివి తిన్నారు, ఎలా వేటాడారు, వాళ్ళ జీవన విధానం ఏంటి అని ఎవరైనా రాసి పెట్టారా? లేదు. లిటరరీ సోర్సెస్ ఏమీ లేవు. ఆర్కలాజికల్ సోర్సెసే, ఆర్కలాజికల్ రిమైన్స్ ఆర్ ఓన్లీ సోర్సెస్ ఆఫ్ దిస్ స్టోన్ ఏజ్. ఓకే, సో అయితే ఈ స్టోన్ ఏజ్ ని మళ్ళీ 3 periods గా డివైడ్ చేశారు. పేలోలిథిక్ పీరియడ్, మెసోలిథిక్ పీరియడ్ అండ్ నియోలిథిక్ పీరియడ్. అయితే ఇక్కడ ఫస్ట్ పేలోలిథిక్ పీరియడ్. పేలో అంటే ఏంటి అంటే ఓల్డ్, పాత. లిథిక్ అంటే స్టోన్, రాయి. పేలోలిథిక్ అంటే ఏమిటి, పాత రాతి యుగము. మీసో అంటే మిడిల్, మధ్యరాతి యుగము. నియో అంటే న్యూ, అంటే కొత్త రాతి యుగము. ఇలా డివైడ్ చేశారు. ఎట్లా డివైడ్ చేశారు అని అంటే, ఫస్ట్ ఈ మనిషి యొక్క జీవన విధానం ఒకలాగా ఉంది, ఫిజికల్ ఫీచర్స్ ఒకలాగా ఉన్నాయి, క్లైమేట్ ఒకలాగా ఉంది. తర్వాత మేజర్ చేంజెస్ వచ్చాయి వీళ్ళ ఫిజికల్ ఫీచర్స్లో, క్లైమేట్లో,
తర్వాత జీవన విధానంలో అంటే ఇంకొక నెక్స్ట్ స్టేజ్, నెక్స్ట్ పీరియడ్లోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత ఇంకా మార్పులు జరిగాయి, దాన్ని ఇంకొకలాగా అలా క్లాసిఫై చేశారు, వర్గీకరించారు. ఓకే, వీళ్ళు స్టోన్స్ని యూజ్ చేశారు కదా. సో ఫస్ట్ ఈ పేలోలిథిక్ పీరియడ్లో పెద్ద పెద్ద రాళ్ళని యూజ్ చేసేది, వీటిని పాలిష్ చేసేది కాదు, అవన్నీ కూడా తెలుసుకుంటాం. మళ్ళీ ఇక్కడ కూడా ఏమేమి మార్పులు వచ్చాయి ఇవన్నీ కూడా తెలుసుకుంటాము సెకండ్ చాప్టర్లో. పేలోలిథిక్ పీరియడ్ని కూడా మళ్ళీ త్రీ పీరియడ్స్గా డివైడ్ చేశారు. ఓకే, ఎలా? లోయర్ పేలోలిథిక్, మిడిల్ పేలోలిథిక్ అండ్ అప్పర్ పేలోలిథిక్ పీరియడ్గా డివైడ్ చేశారు. సో ఈ కాలంలో మనకి ఈ పేలోలిథిక్ పీరియడ్లో 90% ఆఫ్ హ్యూమన్ హిస్టరీ అంతా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ పేలోలిథిక్ నుండి తర్వాత ఈ మిసోలిథిక్, నియోలిథిక్ ఇక్కడికి వచ్చేసరికి ఒకటి వాతావరణంలో మార్పులు రావటం జరిగింది, జీవన విధానంలో మార్పులు జరిగింది, వీళ్ళు ఉపయోగించే పనిముట్లలో ఆయుధాలలో మార్పులు రావడం జరిగింది, ఫిజికల్ ఫీచర్స్లో కూడా మార్పులు రావడం జరిగింది. ఫిజికల్ ఫీచర్స్లో మార్పులు వచ్చాయి కదా. సో స్టార్టింగ్లో ఎలా ఉండేది మీరు చూసారు కదా, కొంచెం చింపాంజీ కోతిని పోలి ఉండేది కదా. ఫేషియల్కి మొత్తం హెయిర్ ఉండేది, బాడీకి అంత హెయిర్ ఉండేది. ఇవాల్యూషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అది మనము మీరు ఆంథ్రోపాలజీ చదివినా తెలుసుకుంటారు. ఓకే, ఈవెన్ బయాలజీలో కూడా తెలుసుకుంటారు. అలాగే జియోలాజికల్ టైమ్ స్కేల్ అంటే మనకి ఈ ఎరా, పీరియడ్, ఎపాక్ ఇలాంటివి కూడా మనం జాగ్రఫీలో తెలుసుకుంటాము. ఓకే, సో ఇప్పుడు పేలోలిథిక్ ఏజ్లో చూసుకుంటే ఐస్ ఏజ్ అంటారు దాన్ని. చాలా చల్లగా ఉండేది వాతావరణము, ఇంకా ఈ అగ్రికల్చర్కి సూటబుల్గా అలా ఉండేది కాదనమాట. ఓకే, మళ్ళీ మనకి అప్పర్ పేలోలిథిక్ పీరియడ్కి వచ్చేసరికి ఎమర్జెన్స్ ఆఫ్ మోడర్న్ హ్యూమన్ బీయింగ్, ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడికి కాలానికి వచ్చేసాడనమాట. ఆధునిక మానవుడు అంటే ఏమిటి? మోడర్న్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు మన ముందు ఏంటి, మన జాతి పేరు ఏమిటి? హోమోసపైన్స్. సో ఎమర్జెన్స్ ఆఫ్ హోమోసపైన్స్ అనేది మనకి అప్పర్ పేలోలిథిక్ పీరియడ్కి వచ్చేసరికి వచ్చేసింది. తర్వాత మీసోలిథిక్ పీరియడ్కి వచ్చేసరికి అక్కడ క్లైమేట్లో మేజర్ చేంజెస్, క్లైమేట్ వాతావరణంలో చాలా మేజర్ చేంజెస్ రావటం జరిగింది. రెయిన్ ఫాల్ అనేది ఇంక్రీజ్ అయింది. సో అప్పుడు ఇంకా కొంచెం కొంచెం అన్ని గ్రాస్ మొలకెత్తటము, డొమెస్టికేషన్ అనేది స్టార్ట్ చేశారు. ప్లాంట్స్ని, యానిమల్స్ని డొమెస్టికేట్ చేయటం అనేది మెల్లిగా స్టార్ట్ చేశారు. నియోలిథిక్ పీరియడ్కి వచ్చేసరికి ఫ్రమ్ హంటర్ అండ్ గ్యాదరర్ టు ఫుడ్ ప్రొడ్యూసర్, ఫుడ్ గ్యాదరర్ నుంచి ఫుడ్ ప్రొడ్యూసర్గా అడుగుపెట్టాడు. అంటే సంచరిస్తూ వేటాడుతూ ఆహారం సంపాదించుకునే జీవన విధానం నుండి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే వరకు వచ్చాడు. ఎక్కడ? ఈ నియోలిథిక్ పీరియడ్కి వచ్చేసరికి. ఓకేనా? సో తర్వాత మనకి ఇంకా చాల్కోలిథిక్ ఏజ్ అని, ఐరన్ ఏజ్ అని ఉంటుంది. సో ఈ చాల్కోలిథిక్ ఏజ్ని కాపర్ ఆర్ బ్రాంజ్ ఏజ్ అని కూడా అంటారు. స్టోన్స్తో పాటు మనకి కాపర్ని వాటిని కూడా యూజ్ చేస్తారు. ఓకే, కాపర్ని యూజ్ చేసింది, ఇవన్నీ తెలుసుకుంటాం అనమాట. ఐరన్ ఏజ్ వచ్చేసరికి ఆర్యుల రాకతో ఐరన్ని కూడా యూజ్ చేస్తే దాన్ని యూజ్ చేసిన ఆ కాలాన్ని మెల్లిగా మనకు వేద నాగరికత ఆ టైంలో నుంచి ఐరన్ ఏజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనం సెకండ్ చాప్టర్లో తెలుసుకుంటాము. అంటే ప్రీ హిస్టారిక్ ఏజ్ గురించి, స్టోన్ ఏజ్ గురించి తెలుసుకుంటాము. ఇంకా మనకు వీటికి సంబంధించి మన భారతదేశంలో సైట్స్ ఏమిటేంటి, ఎక్కడెక్కడ మనకి ఆర్కియలాజికల్ రిమైన్స్ బయటపడ్డాయి, సైట్స్ ఏమిటి, ఇంపార్టెంట్ సైట్స్ ఏమిటి అనేది తెలుసుకుంటాము. ఓకే, థర్డ్ చాప్టర్ వచ్చేసి ఇన్ ద ఎర్లియస్ట్ సిటీస్ అంటే ఏంటి అంటే ఆది కాలంలో ఉన్న నగరాలు. ఇక్కడ దీన్ని చూసి మనము ఏదో అనుకోవద్దు, నేను తెలివిగా చదవాలని అన్నాను. చాప్టర్ యొక్క థీమ్ అర్థం చేసుకోవాలి. దీంట్లో మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి నేర్చుకుంటాము, సింధు లోయ నాగరికత గురించి తెలుసుకుంటాము. సివిలైజేషన్, నాగరికత అనేది ఇక్కడ మెన్షన్ చేసి లేదు, కానీ ఇందులో మనం నేర్చుకుంది ఎర్లియస్ట్ సిటీస్ అంటే హరప్పా, మొహెంజదారో, అక్కడ ఎలా ఉంటుంది టౌన్ ప్లానింగ్, వాళ్ళ అగ్రికల్చర్ ఏంటి అదే తెలుసుకున్నాం ఇక్కడ. అంటే దీన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టాపికే ఇది, కానీ వాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని పేరు మెన్షన్ చేయలేదు. ఓకే, మరి సివిలైజేషన్ అంటే ఏంటి అంటే మానవుడు
ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడి స్టేజ్కి వచ్చిన తర్వాత సంచరిస్తూ వేటాడుతూ ఆహారం సంపాదించుకునే జీవన విధానం నుండి ఒక దగ్గర స్థిరంగా ఉండటం అలవాటు చేసుకున్నాడు. సెటిల్డ్ లైఫ్కి వచ్చాడు. ఫస్ట్ ఎక్కువ రోజులు ఒక దగ్గర ఉండటం అలవాటు చేసుకున్నాడు. ఎక్కడైతే నీటి వసతి ఉంటుందో, నది లోయ తీరాన ఆహారం ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ ఎక్కువ రోజులు ఉండటం అలవాటు చేసుకున్నాడు. మెల్లిమెల్లిగా స్థిరంగా ఉండటం అలవాటు చేసుకున్నాడు. ఒక దగ్గర సెటిల్డ్ లైఫ్కి వచ్చాడు. ఇంతకుముందు సంచారి దేశదిమ్మరి కదా, ఇప్పుడు స్థిరంగా ఒక దగ్గర ఉండటం అలవాటు చేసుకున్నాడు. సివిలైజేషన్ ఎట్లా స్టార్ట్ అయిందని చెప్తున్నాను నేను. స్థిరంగా ఒక దగ్గర వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఒక సమూహం ఉంది. ఒక సమూహము మన సౌత్ ఏషియాలో ఉన్న మన ఇండస్ నది తీరాన, సింధు నది తీరాన కొంతమంది వచ్చారు. కొంతమంది ఇరాక్ ఆ ప్రాంతంలోకి వెళ్ళారు అనుకోండి. కొంతమంది చైనాకు వెళ్ళారు, కొంతమంది ఈజిప్ట్కి వెళ్ళారు, కొంతమంది ఇక్కడికి వచ్చారు. సౌత్ ఏషియా, మన భారతదేశం సౌత్ ఏషియాలో ఉంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మన భారతదేశ ఉపఖండంలో అక్కడ జరిగింది, అక్కడ కూడా ఉంది, మన భారతదేశంలో ఉంది. కాబట్టి మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చదువుతాం. ఓకే, సో కొంతమంది ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి సెటిల్ అయ్యారు. మరి మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్, సంఘజీవి. తనకు కావాల్సిన అవి అన్నీ కూడా తానే సమకూర్చుకుంటాడా? లేదు, ఇంకొకరి పైన ఆధారపడాల్సిందే. అట్లా మెల్లిగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో నైపుణ్యం సాధించారు. కనీస అవసరాలను తీర్చుకోవటం కోసం కొంతమంది వ్యవసాయం చేయటంలో నైపుణ్యం సాధించారు. కొంతమంది వ్యవసాయానికి కావలసిన పనిముట్లు తయారు చేయటంలో నైపుణ్యం సాధించారు. కొంతమంది కుండలు తయారు చేయటంలో, కొంతమంది బట్టలు నేయటంలో, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో నైపుణ్యం సాధించడం జరిగింది. ఇలా మెల్లిమెల్లిగా ఒక కమ్యూనిటీస్ ఫామ్ అయ్యాయి. కమ్యూనిటీస్ విలేజెస్ టౌన్స్ సిటీస్గా మారాయి. బిగినింగ్ ఆఫ్ సిటీ లైఫ్. నగరాలలో జీవన విధానం ఎలా ఉంటుందో అలా మెల్లిగా అయింది. సో ఇట్లా ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ సొసైటీ అనేది ఫామ్ అయింది. ఈ వెల్ ఎస్టాబ్లిష్డ్ సొసైటీలో వీళ్ళకంటూ ఒక కల్చర్ ఉంటుంది, రిలీజియన్ ఉంటుంది, ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది, ఒక పరిపాలన ఉంటుంది, ఒక ప్రభుత్వం ఉంటుంది. సో ఇలా ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ సొసైటీ ఫామ్ అవ్వటాన్నే సివిలైజేషన్, నాగరికత అని అంటారు. సో అట్లా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు లోయ ఆ ప్రాంతంలో మనకి నాగరికత అనేది స్టార్ట్ అయింది. దీన్నే హరప్పన్ సివిలైజేషన్ అని కూడా అంటారు. ఎందుకు అంటే ఇక్కడ ఒక సివిలైజేషన్, నాగరికత ఉండేది, వీళ్ళు ఇక్కడ అర్బన్ లైఫ్ని లీడ్ చేశారు అని చెప్పి దానికి కావాల్సిన ఆర్కియలాజికల్ రిమైన్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ బయటపడింది ఎక్కడ అంటే హరప్పాలో, పాకిస్తాన్లో ఉన్న హరప్పాలో బయటపడ్డాయి. కాబట్టి దీన్ని హరప్పన్ సివిలైజేషన్ అని కూడా అంటారు. ఓకే, సో మనం ఈ థర్డ్ చాప్టర్లో నేర్చుకుంది దీని గురించే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించే. అయితే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని 3 ఫేజెస్గా డివైడ్ చేశారు. ఒకటి ఎర్లీ హరప్పన్ ఫేజ్, 2 మెచ్యూర్ హరప్పన్ ఫేజ్, 3 లేట్ హరప్పన్ ఫేజ్. ఇక్కడ ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, భారతదేశం యొక్క చరిత్రనే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో స్టార్ట్ అయిందని అంటారు. వీళ్ళు అర్బన్ లైఫ్ని లీడ్ చేశారు. అంటే నగరాలలో ఎలా అయితే జీవన విధానం ఉంటుందో అలాంటి లైఫ్ని వీళ్ళు లీడ్ చేశారు. ఓకే, సో ఎర్లీ హరప్పన్ ఈ ఫేజ్లోకి వచ్చేసరికి అప్పుడే అర్బనైజేషన్ స్టార్ట్ అయింది, అలా అయింది. మెచ్యూర్ హరప్పన్ ఫేజ్కి వచ్చేసరికి వీళ్ళ సివిలైజేషన్, వీళ్ళ యొక్క డెవలప్మెంట్ అంతా పీక్ స్టేజ్కి వెళ్ళి లేట్ హరప్పన్ ఫేజ్కి వచ్చేసరికి పతనమైంది. దీంట్లో భాగంగా వీళ్ళ టౌన్ ప్లానింగ్ ఏంటి అని తెలుసుకుంటాము. వీళ్ళు గ్రిడ్ సిస్టమ్ని ప్లాన్ చేశారు. అన్ని ప్లాన్డ్ సిటీస్ ఉండేవి. హరప్ప అయితే ఏంటి, మొహెంజదారో, ఇట్లాంటి సిటీస్లో మనకి ఇట్లా టౌన్ ప్లానింగ్ అనేది గ్రిడ్ సిస్టమ్ని ఫాలో అయ్యారు. తర్వాత పైన హై లెవెల్ ల్యాండ్లో సిటాడిల్స్ ఉండేవి, ఇక్కడ రూలర్స్ నివసించేది, ఇక్కడ లోయర్లో వేరేలాగా ఉండేది. ఇవన్నీ కూడా తెలుసుకుంటాము. వీళ్ళు అగ్రికల్చర్ చేసి ఏమేమి పండించారు, వీళ్ళ ఎకానమీ ఎలా ఉంది, వీళ్ళ సోషల్ లైఫ్, పొలిటికల్ లైఫ్, ఎవరెవరిని ఆరాధించేది, ఇవన్నీ తెలుసుకుంటాం. సో హిస్టరీలో మనము
ఏ ఒక్క ఎంపైర్ సామ్రాజ్యం గురించి తెలుసుకున్నా, ఏ ఒక్క పీరియడ్ గురించి తెలుసుకున్నా కానీ వాళ్ళ సోషల్ లైఫ్, పొలిటికల్ లైఫ్, రిలీజియస్ లైఫ్, ఆర్ట్, తర్వాత కల్చర్, ఇవన్నీ ఇన్ని ఆస్పెక్ట్స్లో దాన్ని మనం చదవాల్సి ఉంటుంది. వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఈ లేట్ హరప్పన్ ఫేస్ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళ సివిలైజేషన్, వీళ్ళ టౌన్స్, వీళ్ళ సిటీస్ అన్నీ కూడా పతనమయ్యాయి. రీజన్ ఏంటి అనేది కరెక్ట్గా ఎవరికీ తెలియదు. కొంతమంది ఏమంటారంటే ఎర్త్ క్వేక్స్ వల్ల అని, కొంతమంది ఫెమైన్స్ వచ్చాయని, కొంతమంది ఫ్లడ్స్ వచ్చాయంటారు, తర్వాత కొంతమంది ఇన్వేషన్స్ జరిగాయి, దండయాత్రలు జరిగాయి. సో ఏదైతేనేమి ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఒక పీక్ స్టేజ్లోకి వెళ్ళి వీళ్ళు అర్బన్ లైఫ్ని లీడ్ చేసి తర్వాత పతనమయ్యాయి. ఈ హరప్పన్ ఈ సిటీస్ అన్నీ కూడా పతనమైన ఆ సమయంలో ఈ అవుట్స్కర్ట్స్ ఆఫ్ ది హరప్పాలో తర్వాత కొంతమంది కొత్త వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళే ఆర్యులు. ఆర్యుల రాకతో ఒక కొత్త సివిలైజేషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అదే వేదిక్ సివిలైజేషన్, వేద నాగరికత అని తెలుసుకుంటాం. సో ఫోర్త్ చాప్టర్ ఏమిటి అంటే వాట్ బుక్స్ అండ్ బరియల్స్ టెల్స్ అస్ అబౌట్. అయితే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ఎలా తెలిసింది అంటే ఆర్కియాలజికల్ రిమైన్స్. అక్కడ స్క్రిప్ట్స్ ఒకటి ఉండేది, బౌస్ట్రఫడన్ అని ఉండేది, కానీ దాన్ని మనం డెసిఫర్ చేయలేకపోయాము. తర్వాత ఫోర్త్ చాప్టర్లో వాట్ బుక్స్ అండ్ బరియల్స్ టెల్స్ అస్ అని ఉంటుంది. అంటే వేద నాగరికత గురించి మనకి సోర్సెస్ ఉన్నాయి, లైక్ ఋగ్వేద, సామవేద, యజుర్వేద, ఓకే, అథర్వ వేద. ఈ వేదాల్లో మనకి తెలుస్తుంది అనమాట వీళ్ళ జీవన విధానం ఎలా ఉండేది అనేది. సో లిటరరీ సోర్సెస్ అనేవి వచ్చాయి. ఓకే, ఫోర్త్ చాప్టర్లో మనము ఎర్లీ వేదిక్ పీరియడ్ గురించి తెలుసుకుంటాము. ఆర్యుల రాకతో వేద నాగరికత స్టార్ట్ అవుతుంది. వేదాలు ఈ పీరియడ్లో వచ్చాయి కాబట్టి దీన్ని వేదిక్ ఏజ్ అని కూడా అంటారు, వేదిక్ సివిలైజేషన్ అని అంటారు. ఎలాగైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని, హరప్పన్ సివిలైజేషన్ని ఎర్లీ హరప్పన్ ఫేజ్, మెచ్యూర్ హరప్పన్ ఫేజ్ అండ్ లేట్ హరప్పన్ ఫేజ్ అని డివైడ్ చేశారో, ఈ వేదిక్ సివిలైజేషన్ని కూడా 2 ఫేసెస్గా డివైడ్ చేశారు, ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లాటర్ వేదిక్ పీరియడ్ అని. ఫోర్త్ చాప్టర్లో మనము ఎర్లీ వేదిక్ పీరియడ్ గురించి తెలుసుకుంటాము. ఓకే, ఋగ్వేద గురించి తెలుసుకుంటాము. ఫస్ట్ ఓల్డెస్ట్ వేదిక్ లిటరేచర్, వేదిక్ టెక్స్ట్ ఋగ్వేద. దీన్నే ఋగ్వేదిక్ పీరియడ్ అని కూడా అంటారు. మనకు ఎర్లీ వేదిక్ పీరియడ్ గురించి ఎలా తెలిసింది అంటే ఋగ్వేదాలో తెలుస్తుంది. అలాగే ఈ ఋగ్వేదాల్లో ఉన్న హైమ్స్, ఓకే, ఇందులో ఉన్న మంత్రాలు ఇవన్నిటి గురించి కూడా తెలుసుకుంటాం. అలాగే విశ్వామిత్రకి మరియు బియాస్ అండ్ సట్లేజ్ నదికి మధ్య జరిగిన సంభాషణ ఏంటో ఋగ్వేదాలో ఉంటుంది, దాని గురించి కూడా తెలుసుకుంటాం. ఇంకా చాలా పాయింట్స్ తెలుసుకుంటాము, కానీ నేను మెయిన్ స్టోరీ చెప్తున్నాను. ఎర్లీ వేదిక్ పీరియడ్లో వీళ్ళు ఇక్కడ సెమీ నొమాడిక్ పాసోట్రల్ లైఫ్ని లీడ్ చేశారు. అక్కడ చూస్తే అక్కడ అగ్రికల్చర్ ఉండేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. తర్వాత వాళ్ళు అర్బన్ లైఫ్ని లీడ్ చేశారు. వేదిక్ సివిలైజేషన్కి, ఎర్లీ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి వీళ్ళు రూరల్ లైఫ్ని, అంటే గ్రామీణ ప్రాంతాల్లో జీవన విధానం ఎలా ఉంటుందో అలాంటి జీవన విధానం ఉండేది ఇక్కడ. ఓకే, పాసోట్రల్ లైఫ్ అంటే ఏంటి అంటే పశువులను ఎక్కువ మేపుకొని వాటిని తిప్పుతూ బతికేవారనమాట. క్యాటిల్ ఉండేది. క్యాటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాటిల్ కోసం యుద్ధాలు జరిగేవి. ఎవరికైతే క్యాటిల్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళే రిచ్ అన్నట్టుగా ఉండేది. మరి ఇక్కడ రాజులు ఎవరైనా ఉండేదా ఎర్లీ వేదిక్ పీరియడ్లో అని అంటే మనకి ఇక్కడ రాజులు అనేవాళ్ళు చూస్ చేసుకునేది, కానీ చాలా లిబరల్గా ఉండేది. వీళ్ళకంటూ ఒక స్టాండర్డ్ ఆర్మీ ఉండేది కాదు, ట్యాక్సెస్ని కలెక్ట్ చేసేది కాదు, రాజులకి ఒక రాజధాని ఉండేది కాదు, క్యాపిటల్ సిటీ ఉండేది కాదు. సో మామూలుగానే ఉండేది అనమాట. ఎర్లీ వేదిక్ పీరియడ్లో పెద్దగా మనకి ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ కానీ ఏమీ లేవు. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ కూడా చాలా తక్కువే. విమెన్ కూడా రెస్పెక్టబుల్ పొజిషన్నే వాళ్ళు ఉండేది, విమెన్కి కూడా. ఓకే, పెద్దగా సోషల్ ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు అనేవి పెద్దగా లేవన్నమాట. అసలు సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అయితే అసలు ఏమి ఎక్కువ లేవనే చెప్పుకోవచ్చు. ఓకే, సో తర్వాత ఇక్కడ పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉండేది అనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ పొలిటికల్ స్ట్రక్చర్ బేసిక్ యూనిట్ ఏమిటి అంటే ఫ్యామిలీ.
ఒక ఆడ మగ, మెన్ అండ్ విమెన్ ఇద్దరు ఉన్నారు, పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు పిల్లలు పుట్టారు, ఒక ఫ్యామిలీ అయింది. కొన్ని ఫ్యామిలీలు కలిసాయి, దాన్ని ఏమంటారు అప్పుడు? విలేజ్ అని అన్నారు. కొన్ని లేదా గ్రామ అని అన్నారు. కొన్ని గ్రామాలు కలిసాయి, ఆ కొన్ని గ్రామాలు కలిస్తే దాన్ని విష్ ఆర్ క్లాన్ అని అన్నారు. కొన్ని విష్ ఆర్ క్లాన్లు కలిస్తే దాన్ని జనా అని అన్నారు. సో జనా ఇస్ ద హైయెస్ట్ సోషల్ యూనిట్ అక్కడ, ఆర్ పొలిటికల్ యూనిట్. ఫ్యామిలీ, విలేజ్, విష్ ఆర్ క్లాన్, తర్వాత జనా. జనా అనేది హైయెస్ట్గా ఉండదు. అంటే ఇప్పుడు మనకి ఎలాగైతే కొన్ని గ్రామాలు కలిస్తే మండలాలు, మండలాలు కలిస్తే జిల్లా, కొన్ని జిల్లాలు కలిస్తే రాష్ట్రం, కొన్ని రాష్ట్రాలు కలిస్తే ఒక దేశం అని ఎలాగైతే ఉందో, అక్కడ ఎలా ఉండేదంటే కొన్ని ఫ్యామిలీస్ కలిస్తే గ్రామ, కొన్ని గ్రామాలు కలిస్తే దాన్ని విష్ ఆర్ క్లాన్ అని, కొన్ని విష్ ఆర్ క్లాన్లు కలిస్తే జన. జన అనే హైయెస్ట్ ఉండేది. తర్వాత ఈ సమాధులు మనకి ఏం చెప్పాయి అంటే, ఆ ఈ పీరియడ్లో సమాధులు నుంచి బయటపడిన అస్థిపంజరాలను చూసి వీళ్ళు ఆర్కాలజిస్ట్ కొన్ని ఎగ్జామిన్ చేసి చెప్పారు. సో వాట్ బుక్స్ అండ్ బరియల్స్ టెల్సెస్ అండ్ ఉపనిషత్తు గురించి తెలుసుకుంటాం మనము, వేదిక్ లిటరేచర్ గురించి కొన్నిటి గురించి తెలుసుకుంటాం మనం. ఎక్కడ? 4th చాప్టర్లో. నెక్స్ట్ 5th చాప్టర్లో ఏం తెలుసుకుంటాము? 4th చాప్టర్ వరకు ఎర్లీ వేదిక్ పీరియడే. సోషల్ స్ట్రక్చర్ ఏమిటి? జనానే హైయెస్ట్ ఉండేది సోషల్ యూనిట్ ఆర్ పొలిటికల్ యూనిట్. మనం చూసుకుంటే జనా హైయెస్ట్ ఉండేది. ఓకే, తర్వాత ఇప్పుడు మీరు 4th చాప్టర్ అయిపోయిందా? 5th చాప్టర్కి రండి. అంటే ఇక్కడ ఏంటి అంటే ఎర్లీ కింగ్డమ్స్ అండ్ ఎర్లీ రిపబ్లిక్. అంటే అసలు రాజులు, రాజ్యము, మొదటి గణతంత్రము ఇవి ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు ఆవిర్భవించాయి అనేది తెలుసుకుంటాం. మీరు గమనించండి, ఎర్లీ వేదిక్ పీరియడ్లో చూసుకుంటే మనకి జనా అనేది హైయెస్ట్ సోషల్ యూనిట్గా ఉండేది. తర్వాత మనకి సోషల్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ లేవు పెద్దగా. రాజులు కూడా లిబరల్గా ఉండేది. ఒక స్టాండింగ్ ఆర్మీ అనేది వాళ్ళకి లేదు, ట్యాక్సెస్ని కలెక్ట్ చేసేది కాదు, రాజధానులు లేవు. మరి ఒక కింగ్, ఈయన ఒక రాజు, ఈయన ఒక రాజ్యము, దానికో రాజధాని అన్నట్టుగా ఒక పవర్ఫుల్ కింగ్స్ ఎమర్జ్ అవ్వడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే అది లాటర్ వేదిక్ పీరియడ్లో స్టార్ట్ అయింది. ఓకే, ఎవరైతే సాక్రిఫైజెస్ చేస్తారో, బలులు అంటారు కదా, వధ అంటారు, లైక్ అట్లాంటి రిచువల్స్ చేస్తారో, బిగ్ సాక్రిఫైజెస్ అండ్ రిచువల్స్, ఎక్స్పెన్సివ్ రిచువల్స్ ఎవరైతే చేస్తారో, లైక్ అశ్వమేధ యాగం, రాజసూయ, వాజ్పేయ, ఇలాంటివి ఎవరైతే చేస్తారో వాళ్ళే పవర్ఫుల్ కింగ్గా ఎమర్జ్ అవ్వటం అనేది స్టార్ట్ అయింది. ఎక్కడ? లాటర్ వేదిక్ పీరియడ్లో. అర్థమైందా? అశ్వమేధ యాగం అంటే ఏమిటి? ఒక గుర్రాన్ని పంపిస్తారు, గుర్రంతో పాటు కొంతమందిని పంపిస్తారు. అది ఎక్కడి నుండి అయితే వెళ్తుందో, ఏ రాజ్యాల గుండా అయితే వెళ్తుందో అదంతా కూడా ఎవరైతే గుర్రాన్ని పంపిస్తాడో ఆ రాజు కిందికే వస్తుంది. ఓకే, సో ఒకవేళ ఆ రాజు ఆ గుర్రాన్ని ఆపలేదంటే ఆ రాజు ఒప్పుకుంటున్నాడు ఎవరైతే గుర్రాన్ని పంపించిన రాజు ఉంటాడో ఆయన్నే పవర్ఫుల్ అని. ఒకవేళ ఆపాడంటే ఆయన ఫైట్ చేయాల్సి ఉంటుంది. సోల్జర్స్ కూడా వెళ్తారు కదా ఆయనతో, గుర్రంతో పాటు. సో మళ్ళీ గుర్రాన్ని తీసుకొని వచ్చి దాన్ని అలంకరించి మంటల్లో పడేస్తారు. సో అట్లా అశ్వమేధ యాగము ఇలాంటివి అన్ని సాక్రిఫైజెస్ ఇవన్నీ ఉండేవి అన్నమాట, రిచువల్స్ ఉండేవి. ఒకటి. తర్వాత ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సాక్రిఫైజెస్, రిచువల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఈ లాటర్ వేదిక్ పీరియడ్ గురించి మనకి తెలిసింది సోర్స్ ఏంటి అంటే మనకి మిగతా వేదాలు, సామవేద, తర్వాత ఈ అథర్వ వేద. ఓకే, సో ఇవి అన్నీ కూడా. అయితే సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనము స్ట్రెస్ చేయాల్సింది సోషల్ ఇన్ఈక్వాలిటీస్ వచ్చాయి. వర్ణా సిస్టమ్ వచ్చింది లాటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి. వర్ణా సిస్టమ్ ఏమిటి? ఫస్ట్ ఎవరైతే ఆక్యుపేషన్స్ ఉన్నారో, లైక్ ఇప్పుడు ప్రీస్ట్, కొంతమంది పురోహితం చేస్తారు, కొంతమంది వ్యవసాయం చేస్తారు, కొంతమంది ఉంటారు కదా. సో ఇట్లా ఆక్యుపేషన్ బికమ్స్ హెరిడేటరీ. వర్ణా సిస్టమ్ అని వచ్చింది. బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్. వీళ్ళేమో ప్రీస్ట్, బ్రాహ్మిన్స్,
బోధించేవారు, పురోహితం చేసేవారు. క్షత్రియాస్ అంటే రూలర్స్. వైశ్యాస్ అంటే మనకి మర్చెంట్స్, ఫార్మర్స్, హర్డర్స్ అందరూ వస్తారు. శుద్రాస్ అంటే వీళ్ళు పైన ఉన్న వాళ్ళందరికీ వీళ్ళు బానిసల్లాగా అని. ఓకే, ఇట్లా వర్ణ సిస్టమ్ అనేది వచ్చింది. ఈ బ్రాహ్మిన్స్, క్షత్రియాస్ అందరూ వీళ్ళేమో స్పెషల్ ప్రివిలేజెస్ని ఎంజాయ్ చేశారు, మిగతా వాళ్ళకి అవి లేవు. వీళ్ళు బ్రాహ్మిన్స్ డామినేషన్ ఎక్కువైంది. ఓకే, సో వేదిక్ ప్రిన్సిపల్స్ అన్నమాట. వీళ్ళు ఫస్ట్ బ్రాహ్మిన్స్, తర్వాత క్షత్రియాస్ అని. బ్రాహ్మిన్స్ చెప్పేది క్షత్రియాస్కేమో ఏకచక్రాధిపత్యం ఉండాలి, ఎంత వీలైతే అంతవరకు నేనే పరిపాలించాలి, రాజ్య విస్తరణ అనేది ఒకటి ఉంటుంది కదా. సో అట్లా వీళ్ళు నువ్వు ఈ పూజ చెయ్యి, యాగం చెయ్యి, ఈ సాక్రిఫైస్ చెయ్యి అంటే వీళ్ళు చేసేది. అట్లా పూజలు, యాగాలు, రిచువల్స్ ఇవన్నీ చేసేది అనమాట. ఈ జంతువులని బలి ఇవ్వటం ఇలాంటివన్నీ లాటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి వచ్చాయి. తర్వాత ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్లో జన అనేది హైయెస్ట్ సోషల్ యూనిట్ కదా. ఇక్కడికి వచ్చేసరికి జనపదాస్ ఫామ్ అయ్యాయి. అంటే 2-3 జనాలు కలిస్తే అట్లా ఒక జనపద అనేది ఫామ్ అయింది. ఇట్లా ఒక కింగ్డమ్, ఈయన కింగ్డమ్ అనేవి ఆవిర్భవించడం స్టార్ట్ అయింది లాటర్ వేదిక్ పీరియడ్లో. తర్వాత మహాజనపదాస్ బై ద 6th century ఆ టైంకి వచ్చేసరికి మనకి మహాజనపదాస్ ఫామ్ అయ్యాయి. ఈ జనపదాస్కి మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది కదా, ఇప్పటికి లేదా ఆధిపత్య పోరు ఉంది కదా. నెంబర్ 1 ఉండాలి, ఎక్కువ ఉండాలి, నాదే రాజ్యం ఎక్కువ ఉండాలి అనేది ఉంటుంది కదా. సో అట్లా ఈ జనపదాస్ ఒక జనపద వెళ్ళి ఇంకొక జనపద కలిసి ఈయనే బలవంతంగా కలుపుకున్నాడో, లేదంటే త్రూ మ్యాట్రిమోనియల్ అలియన్సెస్ ద్వారా కలుపుకున్నాడో. సో సంహౌ 2-3 జనపదాస్ వర్ అమాల్గమేటెడ్ టు ఫార్మ్ జనపదాస్. సో ఇక్కడికి వచ్చేసరికి జనపదాలు అయ్యాయి. తర్వాత లాటర్ వేదిక్ పీరియడ్ తర్వాత జనపదాలు మహాజనపదాస్ అయ్యాయి. సో అట్లా కొన్ని మన భారతదేశము ఉపఖండంలో అలా జనపదాస్ అనేవి, మహాజనపదాస్ అనేవి ఆవిర్భవించాయి. షోడ్శ మహాజనపదాస్ గురించి తెలుసుకుంటాం మనము ఈ 5th చాప్టర్లో. మహాజనపదాస్లోని షోడ్శ మహాజనపదాస్ అన్నిటి గురించి తెలుసుకోము. ఇంపార్టెంట్ మహాజనపదాస్ అయిన మగధ మరియు వజ్జి గురించి తెలుసుకుంటాం. అయితే ఈ 16 మహాజనపదాస్ మధ్య కూడా ఆధిపత్య పోరు సాగింది. ఈ ఆధిపత్య పోరులో 12 మహాజనపదాస్ ఎలిమినేట్ అయ్యాయి. లైక్ మనకి ఇంపార్టెంట్ 16 మహాజనపదాస్లో కొన్ని కాశీ, కోసల, అవంతి, వజ్జి, అంగ, మగధ, కోసల, ఓకే, సౌరసేన ఇట్లా మనకి మహాజనపదాస్ ఉండేవి. అయితే ఈ మహాజనపదాస్కి వచ్చేసరికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి అగ్రికల్చర్ మళ్ళీ ఇంపార్టెంట్ అయింది ఆక్యుపేషన్. ఈ మహాజనపదాస్కి వచ్చేసరికి అగ్రికల్చర్లో మార్పులు జరిగాయి, సిటీస్ అనేవి డెవలప్ అయ్యాయి, ఇవి క్యాపిటల్ సిటీస్ అనేవి. ఇది నా మహాజనపదకి రాజధాని ఇది అన్నట్టుగా చాలా మార్పులు జరిగాయి. ఓకే, సో ఇట్లా మహాజనపదాస్కి మధ్య పోటీ, ఆధిపత్య పోరు ఉంటుంది కదా. ఈ ఆధిపత్య పోరులో 12 మహాజనపదాస్ ఎలిమినేట్ అయ్యాయి అంటే ఒక మహాజనపద వెళ్ళి ఇంకో మహాజనపదాలో కలిసి అట్లా ఎలిమినేట్ అయ్యాయి. లాస్ట్కి సర్వైవ్ అయినవి 4. ఏంటి అంటే అవి కాశీ, కోసల, అవంతి అండ్ మగధ. కాశీ, కోసల, అవంతి అండ్ మగధ ఇవి 4 మహాజనపదాస్ సర్వైవ్ అయ్యాయి. మళ్ళీ ఈ 4 మహాజనపదాస్ మధ్య కూడా మనకి ఆధిపత్య పోరు సాగి ఈ ఒక మహాజనపద ఇంకొక మహాజనపదలో కలిసి కాశీ వెళ్ళి కోసల వెళ్ళి అవంతిలో ఫైనల్గా అన్నీ వెళ్ళి మగధలో కలిసి మగధ ఒక ప్రీడామినెంట్ పవర్ఫుల్ కింగ్డమ్ మహాజనపద అలా ఫామ్ అయిందనమాట. మహాజనపద అంటే గ్రేట్ కింగ్డమ్ అని అర్థం. జనపద అంటే కింగ్డమ్, మహాజనపద అంటే గ్రేట్ కింగ్డమ్. అట్లా మగధ ఎంపైర్ అనేది ఆవిర్భవించింది. మగధ ఎంపైర్ గురించి తెలుసుకుంటాం. ఇక్కడ మహాజనపద గురించి 5th చాప్టర్లో ఉంది. కానీ మనకు తెలియాల్సింది ఏంటి అంటే మగధ ఎంపైర్ గురించి ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్లో లేదు, కానీ నేను చెప్తాను. ఓకే, ఇక్కడి వరకు 5th చాప్టర్లో తెలుసుకుంటాము. ఎర్లీ రిపబ్లిక్ చాప్టర్ పేరు కదా. ఎర్లీ రిపబ్లిక్ అంటే ఈ మహాజనపదాలో
కొన్ని మోనార్కీ ఉన్నాయి, కొన్ని రిపబ్లిక్ కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్ ఏమిటి అంటే న్యూ క్వశ్చన్స్ అండ్ ఐడియాస్, కొత్త ప్రశ్నలు మరియు ఆలోచనలు. అయితే మహాజనపదాస్ వచ్చాయా? మహాజనపదాస్కి క్యాపిటల్ సిటీస్, సో చాలా మార్పులు జరిగాయి. అలాగే ఇక్కడ లాటర్ వేదిక్ పీరియడ్ తర్వాత వచ్చిన మార్పులు ఏమిటి? వర్ణ సిస్టమ్ వచ్చింది. బ్రాహ్మిన్స్, క్షత్రియాస్ స్పెషల్ ప్రివిలేజెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళని అణచివేస్తున్నారు. ఈ తర్వాత సూపర్స్టిషియస్ బిలీఫ్స్, మూఢనమ్మకాలు ఎక్కువయ్యాయి, సాక్రిఫైసెస్ ఎక్కువ చేశారు, జంతు బలులు ఎక్కువయ్యాయి. సో వీటన్నిటిని గమనిస్తూనే ఉంటారు కదా కొంతమంది థింకర్స్. వీటిని అన్నిటిని చాలా మార్పులు జరిగాయి. క్యాపిటల్ సిటీస్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఎవరిని డామినేట్ చేస్తున్నారు, ఎందుకు డామినేట్ చేస్తున్నారు, ఈ సాక్రిఫైసెస్ ఏమిటి? సో వీటన్నిటిని వచ్చిన మార్పులన్నిటినీ కూడా కొంతమంది 6th సెంచరీ కన్నా ముందు ఆ టైంలో ఓకే అప్పుడు వీళ్ళు గమనించడం స్టార్ట్ చేసి అసలు లైఫ్ అంటే ఏమిటి, అసలు జీవితం అంటే ఏమిటి, జీవితం అంటే ఇదేనా అన్నట్టుగా కొంతమందికి ఆలోచనలు వచ్చాయి అన్నమాట. సో అందులో వచ్చిన వాళ్ళు ఎవరు అంటే మన గౌతమ బుద్ధ, సిద్ధార్థ, తర్వాత వర్ధమాన్ మహావీర్. ఇంపార్టెంట్ వీళ్ళు. అక్కడ చాలా మందికి కొత్తగా వచ్చిన థింకర్స్కి వచ్చింది. సో అట్లా కొత్త ప్రశ్నలు వచ్చి, కొత్త ఐడియాస్ వచ్చి, వాటిలో భాగంగానే జైన మతము, బౌద్ధ మతము అనే 2 కొత్త మతాలు ఆవిర్భవిస్తాయి. ఎందుకు ఇవి 2 ఆవిర్భవిస్తాయి కొత్త మతాలు? రిలీజియస్ మూమెంట్స్, ఎమర్జెన్స్ ఆఫ్ రిలీజియస్ మూమెంట్స్ బై 6th సెంచరీ BCE. అంటే ఇప్పుడు లాటర్ వేదిక్ పీరియడ్ చూసుకోండి. లాటర్ వేదిక్ పీరియడ్లో వేదిక్ ప్రిన్సిపల్స్ చూస్తే ఆ వేదాలలో ఉన్నవి అన్ని సాంస్క్రిట్లో ఉన్నాయి, ఆ మంత్రాలు ఎవరి అన్ని కాంప్లెక్స్గా ఉన్నాయి, సామాన్య జనాలకు అవి అర్థం కాలేదు. 2 వీళ్ళు సాక్రిఫైజెస్, ఈ జంతువులని బలివ్వటం, ఇవన్నీ కూడా ఎవరికి నచ్చలేదు. కామన్ పీపుల్ వీటిని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఇక్కడికి వచ్చేసరికి అగ్రికల్చర్ మెయిన్ ఆక్యుపేషన్ అయింది. ఒక అగ్రేరియన్ బేస్డ్ కమ్యూనిటీకి కానీ కంట్రీకి కానీ పశువులు ఎంత ఇంపార్టెంట్, పశు సంపద. మరి పశువులన్నిటిని మీరు వధిస్తున్నారు, బలిస్తున్నారు అని అంటే దానికి ఎగెయిన్స్ట్గా కొంతమంది ఆలోచిస్తారా లేదా? ఒకటి. సో మళ్ళీ ఈ బ్రాహ్మణిక్ సుప్రమసీ, వాళ్ళ డామినేషన్కి ఎగెయిన్స్ట్గా, ఈ సాక్రిఫైజెస్కి ఎగెయిన్స్ట్గా, ఈ వేదిక్ ప్రిన్సిపల్స్కి ఎగెయిన్స్ట్గా, వర్ణ సిస్టమ్కి ఎగెయిన్స్ట్గా కొన్ని కొత్త మతాలు అనేవి ఆవిర్భవించాయి. లైక్ సిద్ధార్థ గౌతమ, హీ బిలాంగ్స్ టు క్షత్రియ క్లాన్. క్షత్రియ సాక్య క్లాన్ నుంచి చెందినవాడు. సో ఆయన ఈ కొత్త వచ్చిన వాటిని గమనిస్తాడు, అసలు లైఫ్ అంటే ఏంటో అని ఆలోచిస్తాడు. ఈయన ఒక సిక్ మ్యాన్ని, అంటే ఒక జబ్బు చేసిన మనిషిని, ఒక ముసలివాడిని, ఒక ముసలి వ్యక్తిని, ఒక శవాన్ని, ఒక సన్యాసిని, ఒక మునిని చూస్తాడు. అసలు ఏంటి లైఫ్ ఏంటి అనేది వస్తుంది. సో అట్లా ఆయన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు అట్ ద ఏజ్ ఆఫ్ 29. బయటికి వెళ్ళి 7 years తర్వాత ఎన్లైట్మెంట్ జరుగుతుంది, అంటే జ్ఞానోదయం జరుగుతుంది. తర్వాత ఆయన బోధనలు, బౌద్ధ మతం గురించి తెలుసుకుంటాము. డాక్ట్రైన్ ఆఫ్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ, వీళ్ళ యొక్క తత్వం ఏమిటి, బుద్ధిజం అనేది వచ్చింది, వీళ్ళ ఫిలాసఫీ ఏమిటి అనేది తెలుసుకుంటాము. సో బుద్ధుడు ఏమంటాడు, లైఫ్ మొత్తం ఫుల్ ఆఫ్ సారో, అంత బాధతో ఉంది. ఈ బాధలన్నిటికీ కారణం ఏమిటి అంటే కోరికలు ఉండటం వల్లనే మనకి బాధలు వస్తున్నాయి. సో మరి బాధలన్నిటిని ఎలా చంపేయాలి, ఇవన్నీ అంటే కోరికలను చంపేయటం ద్వారా ఈ బాధలన్నీ పోగొట్టుకోవాలంటే. ఓకే, మరి ఎట్లా వీటిని డిజైర్స్ని మనం కాంకర్ చేయాలి, డిజైర్స్ని మనం చంపేయాలి అని అంటే బై ఫాలోయింగ్ 8-fold పాత్ అని మనము బుద్ధిస్ట్ టీచింగ్స్ గురించి తెలుసుకుంటాము. బౌద్ధ మతం ఏం చెప్తుంది అని తెలుసుకుంటాము. అలాగే జైన మతం ఏం చెప్తుందని తెలుసుకుంటాం. బౌద్ధ మతం కన్నా ముందే జైన మతం ఓల్డ్. ఓకే, సో జైన మతంలో మనకి తీర్థాంకరాస్ ఉంటారు, 24 టీచర్స్, గ్రేట్ టీచర్స్ ఉంటారు.
ఓకే, అందులో వర్ధమాన్ మహావీర్ గురించి తెలుసుకుంటాము. బుద్ధుడికి ఏమో మనకి గౌతమ బుద్ధుడికి ఎక్కడ జ్ఞానోదయం అవుతుంది? రావి చెట్టు కింద. ఈయనకేమో జాలరి వృక్షం అని అంటారు, సాల్ ట్రీ కింద వర్ధమాన్ మహావీర్కి. వీళ్ళ టీచింగ్స్ ఏంటి అని తెలుసుకుంటాము. 3 జ్యువెల్స్ ఉంటాయి జైన మతంలో అని తెలుసుకుంటాము. ఓకే, తర్వాత ఈ జైన మతంలో ఉన్న సెక్ట్స్ ఏంటి అని తెలుసుకుంటాము. దిగాంబర, శ్వేతాంబర. బౌద్ధ మతంలో ఉన్న సెక్ట్స్ ఏంటి? మహాయాన బుద్ధిజం, హీనాయాన బుద్ధిజం. అందులో ఉన్న సెక్ట్స్ ఏంటి, వీళ్ళ టీచింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనము 6th చాప్టర్లో తెలుసుకుంటాము. ఓకే, నెక్స్ట్ 7th చాప్టర్లో అశోక హూ గేవ్ అప్ వార్. అశోకుడు గురించి తెలుసుకుంటాము, హూ గేవ్ అప్ వార్. సో ఇది మనకు అర్థం కావాలంటే మగధ ఎంపైర్ గురించి తెలియాలి. మగధ ఎంపైర్ మగధ మహాజనపద గురించి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు, కానీ మగధ ఎంపైర్ గురించి చెప్పలేదు ఇక్కడ. సో మనం నేర్చుకోవాలి, కనెక్ట్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాము, మగధ ఎంపైర్ అనేది లైక్ ఇప్పుడు మన పాటలీపుత్ర రాజధానిగా ఉంటుంది, రాజగృహ, బీహార్, ప్రజెంట్ డే బీహార్ ఆ ప్రాంతంలో ఆ రాజధానిగా చేసుకొని మగధ ఎంపైర్ అనేది ఫామ్ అయింది. ఈ మగధ ఎంపైర్, మగధ సామ్రాజ్యము ఎట్లా ఫ్లరిష్ అయింది, ఎవరి కాలంలో ఏ మహాజనపద వచ్చి, ఏ వంశస్థులు ఉన్నప్పుడు, ఏ రాజు ఉన్నప్పుడు ఏ మహాజనపద వచ్చి ఇందులో కలిసింది, ఇలాంటివన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే మగధ ఎంపైర్ని రూల్ చేసిన ఇంపార్టెంట్ డైనెస్టీస్ ఏమిటి అంటే 1 హారియాంకా డైనెస్టీ, 2 శిశునాగా డైనెస్టీ, 3 నందా డైనెస్టీ. హారియాంకా డైనెస్టీలోని ఇంపార్టెంట్ రూలర్స్ ఎవరు అంటే బింబిసారా తర్వాత వచ్చింది అజాతశత్రు. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని కండక్ట్ చేసింది ఎవరు? అజాతశత్రు. ఓకే, నెక్స్ట్ మనకి అజాతశత్రు తర్వాత ఉదయన్ వస్తాడు. ఉదయన్ తర్వాత శిశునాగా డైనెస్టీ వస్తుంది. శిశునాగా డైనెస్టీలో ఇంపార్టెంట్ రూలర్స్ మన కాల్ అశోక, 2nd బుద్ధిస్ట్ కౌన్సిల్ కండక్ట్ చేస్తాడని తెలుసుకుంటాము. తర్వాత మనకి ఈ శిశునాగా డైనెస్టీ తర్వాత నందా డైనెస్టీ వస్తుంది, మగధ ఎంపైర్. అంటే వీళ్ళందరి గురించి ఇంకా క్లియర్గా మనం తెలుసుకోవాలి, స్టోరీ లైన్ చెప్తున్నాను నేను అంతే. తర్వాత నందా డైనెస్టీ అనేది నాన్ క్షత్రియాస్ అనేది వీళ్ళుంది. అసలు జనరల్గా రాజులు ఎవరు ఉంటారు? క్షత్రియాస్ ఉంటారు కదా, వీళ్ళు నాన్ క్షత్రియాస్ అనమాట. నంద, మహాపద్మనంద, ఆయన నందా డైనెస్టీని స్థాపిస్తాడు. ఈ నందా డైనెస్టీలోని లాస్ట్ రూలర్ ఎవరు అంటే ధననంద. ఈ ధననంద అంత మంచివాడు కాదు, అప్రెసివ్ ట్యాక్స్ రిజైన్, ఎక్కువగా పన్నులు విధించేవాడు. హీ వాజ్ అన్పాపులర్ అమాంగ్ పీపుల్. ఓకే, సో దీన్ని క్యాచ్ చేసుకొని ఒక వ్యక్తి, ఆయన పేరు చంద్రగుప్త మౌర్య అనే ఒక వ్యక్తి, ఒక తెలివైన బ్రాహ్మణుడు, అసిట్యూట్ బ్రాహ్మణ్, కౌటిల్య, విష్ణుగుప్త, చాణక్య అని అంటాము లేదా. సో ఆయన సహాయం తీసుకొని ధననందని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. ఓకే, మౌర్యన్ ఎంపైర్ని స్థాపించింది ఎవరు? చంద్రగుప్త మౌర్య. సో ఇది వీళ్ళు 137 సంవత్సరాలు పరిపాలిస్తారు. మొత్తం ఎంటైర్ సబ్ కాంటినెంట్ ఎక్సెప్ట్ కొన్ని ఎక్స్ట్రీమ్ సౌత్లో కొన్ని, తమిళనాడు ఆ ప్రాంతాన్ని మినహాయించి భారతదేశం మొత్తాన్ని ఏకతాటిగా తెచ్చి పరిపాలించింది ఎవరు అని అంటే అది ఈ మౌర్యన్ ఎంపైరే. ఓకే, సో మౌర్యన్ ఎంపైర్ని స్థాపించింది చంద్రగుప్త మౌర్య. మనకి ఇక్కడ జైన మతంలోకి వెళ్తాడు, జాయిన్ అవుతాడు. ఓకే, తర్వాత చంద్రగుప్త మౌర్య ఈ పీరియడ్లో ఆయన కోర్టులో మెగాస్థెనస్ ఉంటారు. సెలూక్యూస్ నికేటర్ పంపిస్తాడు అంబాసిడర్గా. ఓకే, నార్త్ వెస్ట్లో మనకి ఇండో గ్రీక్స్ ఉంటారు. ఇదంతా ఇటు సైడ్ కదా, నార్త్ అండ్ సెంట్రల్ ఇండియా ఇటు. మరి వాయువ్య భారతదేశంలో మనకి గ్రీక్స్ ఇన్వేషన్, తర్వాత గ్రీకుల మరియు పర్షియన్ల దండయాత్ర జరుగుతుంది. అది ఇక్కడ లేదు 6th క్లాస్లో, అది మనం చదవాలి స్టాండర్డ్ సిలబస్ చదివే అప్పుడు. సెలూక్యూస్ నికేటర్ అనేది ఉండేది. సెలూక్యూస్ నికేటర్తో పీస్ ట్రీటీ, సంధి కుదుర్చుకుంటాడు. తర్వాత
దానికి బదులుగా ఆయన సెల్యూకస్ నికేటర్ కూతురు హెలీనాని పెళ్లి చేసుకుంటాడు చంద్రగుప్త మౌర్య. తర్వాత 500 ఎలిఫెంట్స్ ఇస్తాడు. ఇవంతా స్టోరీ ఉంటుంది, తెలుసుకుంటాం మనము. తర్వాత చంద్రగుప్త మౌర్య కొడుకు పేరు బిందుసార. అక్కడ మగధ ఎంపైర్లో ఉన్న హార్యాంక డైనెస్టీలో ఉన్న రూలర్ పేరు బింబిసార. ఇక్కడున్న రూలర్ మౌర్యన్ ఎంపైర్లో ఉంది ఏమో బిందుసార. బిందుసారుని కొడుకు అశోక. ఇది 7th చాప్టర్లో అశోక హూ గేవ్ అప్ వార్. మరి ఏ యుద్ధాన్ని వదిలేసుకున్నాడు, ఆ యుద్ధం ఏమిటి, అశోకుడు ఎవరు అనేది ఇప్పుడు మనకు తెలిసింది. అశోకుడు ఎవరు అనేది తెలిసింది కదా. ఎస్, అశోకుడు అంత ఈజీగా ఆయనకి సీట్ దొరకలేదు, అంటే పరిపాలన సాగించడానికి గద్దెకెక్కలేదు. ఆయన తర్వాత అన్నదమ్ములు ఉన్నారు. సో ఆయన అన్నదమ్ములను చంపి ఆయన థ్రోన్కి వచ్చాడు అని కూడా అంటారు. అశోకుడు చాలా క్రూయల్గా ఉండేదన్నమాట. క్రూయల్ అశోక. బెరిఘోష అనే పేరు తెచ్చుకున్నాడు. ప్రిజనర్స్కి ఒక సెపరేట్ ఛాంబర్ని పెట్టి హింసించేది. అంత క్రూయల్ అశోక, బెరిఘోష అనే పేరు వచ్చింది. అయితే కొద్ది రోజులకి కళింగ అనే ప్రాంతము, అంటే ప్రజెంట్ డే కోస్టల్ ఒరిస్సా అండ్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇట్లా మనకి ఇండిపెండెంట్ ఫ్యూడల్ కింగ్డమ్ ఒకటి ఉండేదన్నమాట. సో ఇది మనకి సీ రూట్ని, సౌత్కి రూట్ని కంట్రోల్ చేస్తుంది. అయితే ఈ కళింగ ఒకటి ఇండిపెండెంట్గా ఉంది, దీన్ని కూడా మనలో కలిపేసుకుంటే అయిపోతుంది కదా, ఇది కూడా సీ రూట్ని అట్లా కంట్రోల్ చేస్తుంది అని అశోకుడు కళింగ పైన యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అప్పటి వరకు క్రూయల్. ఇది కళింగ యుద్ధం జరుగుతుంది. సో వన్ ఆఫ్ ద బ్లడియెస్ట్ వార్ ఇన్ ద హిస్టరీ. ఎంత రక్తపాతం జరిగింది, చాలా మంది చనిపోయారు, చాలా మందికి గాయాలయ్యాయి, వేల మందికి. సో ఇవన్నీ చూసి అశోకుడికి మనసు కరిగిపోతుంది అనమాట. అసలు నేను ఏం చేస్తున్నా, ఇదంతా దేనికోసము అని చెప్పి ఈ కళింగ యుద్ధం తర్వాత అశోకుడు మారిపోతాడు, గెలిచి కూడా వదిలేస్తాడు. సో అశోక హూ గేవ్ అప్ వార్ అని అంటారనమాట. అందుకే సో ఈ తర్వాత ధర్మం వైపు వస్తాడు, బౌద్ధ మతంలో చేరుతాడు, వార్ అనేది వద్దు అంటాడు, పాసిఫిస్ట్ అవుతాడు. అంటే వార్ అనేది మంచిది కాదు అని అనేవాళ్ళు ఈ పాసిఫిస్ట్ అని అంటారు. ఓకే, యుద్ధం వద్దు, ఇంకా రక్తపాతం వద్దు, వాయిలెన్స్ వద్దు, హింస వద్దు అని నాన్ వైలెన్స్ వైపు వస్తాడు. యానిమల్ స్లాటర్ని కూడా అవాయిడ్ చేస్తాడు. ఓకే, సో యుద్ధం వద్దు అని ఇన్స్క్రిప్షన్స్, అశోకుడు తన ఇన్స్క్రిప్షన్స్ ద్వారా శాసనాలను తెలిపిన రాజు. ఎక్కువగా ఈయనవి మనకి ప్రాకృత లాంగ్వేజ్లో ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి అని తెలుసుకుంటాం మనం. తర్వాత అశోక యొక్క ధర్మం గురించి తెలుసుకుంటాం, ఆయన టీచింగ్స్ గురించి తెలుసుకుంటాం. ఓకే, తర్వాత చాలా మందిని బౌద్ధ మతాన్ని స్ప్రెడ్ చేయడానికి పంపించాడు. తర్వాత రోడ్లకు ఇరువైపు చెట్లు నాటించాడు. అటు సైడ్ ఇటు సైడ్ బావిల్ని తవ్వించాడు. ఎందుకంటే బాటసారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాహం అయితే తాగటానికి అట్లా. అశోకుడు ధర్మం వైపుకు వస్తాడు. మొనాస్ట్రీస్ గురించి తెలుసుకుంటాము. ఓకే, సో ఇక్కడ వరకు మనము మౌర్యన్ ఎంపైర్ గురించి తెలుసుకుంటాము. తర్వాత వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే 8th 9th చాప్టర్ అర్థం కావాలంటే ఫస్ట్ లుకింగ్ ఎహెడ్ అనే ఒక పేజ్ ఉంటుంది టెక్స్ట్ బుక్లో. ఆ పేజ్ అర్థం అవ్వటం చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏముంటుందంటే అశోకుడు చనిపోయిన తర్వాత మౌర్యన్ ఎంపైర్ క్లోజ్ అయినట్టే, కథ క్లైమాక్స్కి వచ్చినట్టే ఇక్కడికి. ఎట్లా అంటే అశోకస్ యొక్క సక్సెసర్స్ అందరూ చాలా వీక్. అంత పెద్ద సామ్రాజ్యాన్ని మెయింటైన్ చేసే అంత సత్తా తర్వాత వచ్చిన వాళ్ళకి లేరు. తర్వాత ఈస్టర్న్ ఎంపైర్, వెస్టర్న్ ఎంపైర్ అని అశోకుడు చనిపోయిన తర్వాత మెల్లిగా ఏవైతే ప్రోవిన్సెస్ ఉండేవో అవి కూడా ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకోవటము స్టార్ట్ చేశారు. సామంతులు ఎవరైతే ఫ్యూడేటరీస్ ఉన్నారో వాళ్ళు ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకున్నారు. ఓకే, చాలా చిన్న చిన్న కింగ్డమ్స్ వచ్చాయి. లాస్ట్ రూలర్ ఆఫ్ ద మౌర్యస్ ఎవరు అంటే బృహద్రథ్. ఎవరు? బృహద్రథ్. ఈ బృహద్రథ్ని పుష్యమిత్ర శుంగ అని ఒక ఆయన మిలిటరీ పరేడ్ అట్లా జరుగుతూ ఉంటే చంపేసి శుంగా డైనెస్టీని ఎస్టాబ్లిష్ స్థాపిస్తాడు. ఎక్కడ? ఇది పాటలీపుత్ర ఆ ప్రాంతంలోనే, నార్త్ ఆర్ సెంట్రల్ ఇండియా ఈ ప్రాంతంలో మనకి శుంగా డైనెస్టీ వస్తుంది.
పుష్యమిత్ర శుంగ. సో పుష్యమిత్ర శుంగ తర్వాత అగ్నిమిత్ర. వీళ్ళు ఇండిజీనియస్ డైనెస్టీస్. ఇప్పుడు ఏంటి, మౌర్య ఎంపైర్ డిక్లైన్ అయింది, పతనమైంది. లాస్ట్ రూలర్ బృహద్రథ. మౌర్యన్ ఎంపైర్ పతనమైన తర్వాత అంటే పోస్ట్ మౌర్యన్ పీరియడ్, మౌర్యుల తదానంతర కాలం ఏమైంది అని అంటే అన్ని చిన్న చిన్న కింగ్డమ్స్ వచ్చాయి, చిన్న చిన్న కింగ్డమ్స్ వచ్చాయి. సో ఇట్లా లాస్ట్ మౌర్యన్ రూలర్ అయిన బృహద్రథని ఓడించి పుష్యమిత్ర శుంగ డైనెస్టీని స్థాపించాడు. ఈ శుంగ డైనెస్టీలో తర్వాత మనకు వచ్చింది మళ్ళీ కన్వా డైనెస్టీ. వాసుదేవ కన్వ స్థాపిస్తాడు. మళ్ళీ కళింగ ఈ ప్రాంతంలో వచ్చేది మనకి చేడి డైనెస్టీ. చేడి డైనెస్టీలో మనకి ఇంపార్టెంట్ రూలర్ కరవేల. ఓకే, సో ఇది ఈ ప్రాంతం. మరి నార్త్ వెస్ట్ లో పరిస్థితి ఏందయ్యా అంటే అక్కడ ఇండో గ్రీక్స్ తర్వాత షాకాస్ వస్తారు. షాకాస్ తర్వాత పార్థియన్స్ పహల్వాస్ వస్తారు. తర్వాత మనకి నార్త్ వెస్ట్ వచ్చేసి కుషనాస్ వస్తారు. కుషనా ఎంపైర్ ఉంటుంది. కుషనాస్ లో ఇంపార్టెంట్ రూలర్ కనిష్క. మరి దక్కన్ ప్రాంతంలో ఏంటి అంటే శాతవాహనాస్ ఉంటారు. వీళ్ళు అంతకుముందు మౌర్యులకి సామంతులుగా ఫ్యూడేటరీస్ గా ఉండేవాళ్ళు. తర్వాత ఇండిపెండెన్స్ ని డిక్లేర్ చేసుకుంటారు. శాతవాహనాస్ ని డైనెస్టీ యొక్క స్థాపకుడు సిముక. ఇంపార్టెంట్ రూలర్స్ వచ్చేసి మనకి గౌతమిపుత్ర, శాతకర్ణి ఇంపార్టెంట్ రూలర్. వీళ్ళ పేరు ముందు వాళ్ళ తల్లి పేరుని, అమ్మ పేరుని పెట్టుకుంటారు. ఇవన్నీ తెలుసుకుంటాం కదా. సో శాతవాహనాస్ వస్తారు. మరి ఇక్కడ కింద సౌత్ లో పరిస్థితి ఏంటి బ్రో అంటే మనకి సంగం డైనెస్టీస్ ఉంటాయి. చోళ చేర పాండ్యాస్ ఉంటారు. సంగం లిటరేచర్ గురించి తెలుసుకుంటాము, సంగం డైనెస్టీస్ గురించి తెలుసుకుంటాము. అందులో ఉన్న ఇంపార్టెంట్ రూలర్స్ ఎవరు, అదేంటి అనేది తెలుసుకుంటాము. సో ఇప్పుడు మీరు గమనిస్తే మౌర్యుల తదానంతర కాలంలో పోస్ట్ మౌర్యన్ పీరియడ్ లో ఒక ఎంపైర్ లేదు, ఒక సామ్రాజ్యం ఉండేది. సామ్రాజ్యం పతనమైన తర్వాత అన్ని చిన్న చిన్న కింగ్డమ్సే ఉన్నాయి, కానీ సామ్రాజ్యం ఎక్కడా లేదు. సో దీన్ని డార్క్ పీరియడ్ అని అంటారు. అరౌండ్ 185 BCE ఈ టైంలోకి మనకి మౌర్యన్ ఎంపైర్ పతనమైతే ఆ తర్వాత అన్ని చిన్న చిన్న కింగ్డమ్సే ఉన్నాయి. అవేంటి అనేది ఇప్పుడు చూసాం మనం. మళ్ళీ గుప్తా ఎంపైర్ 320 CE ఆ టైంలో మళ్ళీ ఒక ఎంపైర్, మౌర్యన్ ఎంపైర్ అంత పెద్దది కాకపోయినా ఒక ఎంపైర్ అనేది వచ్చింది, మళ్ళీ గుప్తా ఎంపైరే. అయితే ఈ మధ్య కాలంలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఒక కింగ్డమ్ లేదు, డార్క్ పీరియడ్ అని అంటారు దీన్ని. కానీ ఈ మధ్య కాలంలో పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో అంటే మౌర్యన్ తర్వాత పోస్ట్ మౌర్యన్ పీరియడ్ అంటే మౌర్యుల తదానంతర కాలము అండ్ గుప్తుల కన్నా ముందు కాలము, ప్రీ గుప్తా పీరియడ్. ఈ టైంలో సోషల్ అండ్ ఎకనామికల్ డెవలప్మెంట్ జరిగింది. తర్వాత మనకి కల్చరల్ డెవలప్మెంట్ జరిగింది. ట్రేడర్స్ వచ్చారు, ఎంతోమంది యాత్రికులు వచ్చారు, డెవలప్మెంట్స్ అనేవి జరిగాయి. సో ఈ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్స్ ఏంటి అనేది మనము 8th and 9th చాప్టర్లో తెలుసుకుంటాము. గ్రామాలు వచ్చాయి, గ్రామాల యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, వృద్ధి చెందిన పట్టణాలు కొన్ని ఉన్నాయి, ఆ పట్టణాలు ఏమిటి, అవన్నీ తెలుసుకుంటాం మనం. ఓకే, సో మనకి 8th చాప్టర్లో వైటల్ విలేజెస్ అండ్ థ్రైవింగ్ టౌన్స్, ముఖ్యమైన గ్రామాల్లో ఇప్పుడు మనకి సౌత్ ఇండియాలో చూస్తే గ్రామం యొక్క హెడ్ని ఏమంటారు, వెల్లలార్ అని అంటారని. అదే నార్త్ ఇండియాలో గ్రామ భోజిగా అని అంటారు. సో తమిళ్ టర్మ్స్ ఉన్నాయి, అవేంటి అని తెలుసుకుంటాము. ఇంపార్టెంట్ సిటీస్ ఏం డెవలప్ అయ్యాయి అని తెలుసుకుంటాము. ఓకే, మథుర, పెషవర్, ఇవన్నీ తెలుసుకుంటాం. కుషనాస్ యొక్క క్యాపిటల్ సిటీస్ అయినవి ఇక్కడ ఏమి సిటీస్ ఉన్నాయి, తర్వాత ఇన్స్క్రిప్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఎట్లాంటివి వచ్చాయి, కాయిన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటాం. సోషల్ డెవలప్మెంట్ ఎలా ఉండేది, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, సౌత్లో ఎలా ఉండేది, శాతవాహనాస్ టైంలో ఎలా ఉండేది, ట్యాక్సెస్ ఎట్లా వీళ్ళు వసూలు చేసేది, ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ పేరు ఏమిటి, ఇవన్నీ తెలుసుకుంటాం. ఓకే, అదెక్కడ 8th చాప్టర్లో. తర్వాత 9th చాప్టర్లో వచ్చేసి మనకి ఏం తెలుసుకుంటాము 9th చాప్టర్లో అంటే ట్రేడర్స్ వస్తారు, ట్రేడింగ్ జరుగుతుంది, సిల్క్ రూట్ డెవలప్ అవుతుంది. సిల్క్ రూట్ గురించి తెలుసుకుంటాము. అదే సిల్క్ రూట్ అంటే ఏంటని తెలుసుకుంటాము. తర్వాత మనకి
ఎవరైతే పిలిగ్రిమ్స్ యాత్రికులు వస్తారో ఆ యాత్రికుల గురించి తెలుసుకుంటాము. ఓకే, ట్రేడింగ్ ఎలా ఇంప్రూవ్ అయింది, డెవలప్ అయింది, కోస్టల్ టౌన్స్ సిటీస్ ఏంటి అవన్నీ తెలుసుకుంటాం. సో ఇవి 2 చాప్టర్స్. థీమ్ మనకు అర్థం కావాలి. అది ఏం నేర్చుకుంటున్నామో అని అర్థం కాకుండా నేర్చుకుంటే మాత్రం వేస్ట్. ఇంకా నేర్చుకోవటము అన్నారు, జస్ట్ ట్రాన్స్లేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ 10th చాప్టర్ న్యూ ఎంపైర్స్ అండ్ కింగ్డమ్. కొత్త సామ్రాజ్యాలు మరియు రాజ్యము. కొత్త సామ్రాజ్యం అంటే మరి పాత సామ్రాజ్యం ఏంది? ఇందులో మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ ఏంటి ఇంకా చాలా తెలుసుకుంటాం. ఐఎమ్ జస్ట్ సేయింగ్ స్టోరీ లైన్ చెప్తున్నాను. అంతా చెప్తే చాలా టైం పడుతుంది కదా, ఇప్పటికే చాలా టైం అయింది రివిజన్కి. హిస్టరీ అంటేనే వ్యాస్ట్ ఉంటుంది కదా. ఎస్, సో 10th చాప్టర్లో ఏం తెలుసుకుంటాం మనము అంటే గుప్తా ఎంపైర్. మౌర్యన్ ఎంపైర్ అంత పెద్దది కాకపోయినా ఒక ఎంపైర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, గుప్తా ఎంపైర్. ఓకే, సో గుప్తా ఎంపైర్ వీళ్ళు కుషినాస్కి ఫిడేటరీస్గా ఉండేది అని అంటారు. తర్వాత వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అనేది డిబేటబుల్. కొంతమంది ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారంటారు, కొంతమంది అట్లా అది ప్రయాగ్ నుంచి వచ్చారని అంటారు, అలా ఉంటుంది అనమాట. సో గుప్తా ఎంపైర్ యొక్క స్థాపకుడు ఎవరు అంటే శ్రీగుప్తా. శ్రీగుప్తుని కొడుకు ఘటోత్కచ. మొదటి స్వతంత్ర పరిపాలనని స్థాపించింది ఎవరు గుప్తులలో, గుప్తా డైనేస్టీలో అంటే చంద్రగుప్త 1. మీరు గుర్తుపెట్టుకోవాలి, అక్కడ మౌర్యన్ ఎంపైర్ యొక్క స్థాపకుడు పేరు చంద్రగుప్త మౌర్య. ఇక్కడ వచ్చి జస్ట్ చంద్రగుప్త 1 అంటే చంద్రగుప్త 2 కూడా ఉంటాడు. ఓకే, ఎస్, సో చంద్రగుప్త 1 గురించి తెలుసుకుంటాము. తర్వాత చంద్రగుప్త 1 తర్వాత ఇంపార్టెంట్ రూలర్ ఎవరు అంటే సముద్రగుప్త. సముద్రగుప్త గురించి మనం తెలుసుకుంటాం. ఇండియన్ నెపోలియన్ అంటారు. సముద్రగుప్త తనని ఎట్లా ఎక్స్పాండ్ చేశాడు, గుప్తా ఎంపైర్ని ఎలా కలుపుకున్నాడు, ఎలాంటి విధానాలని ఆయన పాటించాడు, సముద్రగుప్త గురించి తెలుసుకుంటాము. వెరీ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ గుప్తా డైనెస్టీ. ఓకే, కవిరాజు అని అంటారు, పోయెట్ కూడా ఉంటారు. తర్వాత ఈయన గురించి ఇన్స్క్రిప్షన్స్, సముద్రగుప్త గురించి ఎక్కడ రాశారు ఇన్స్క్రిప్షన్స్ అనేది తెలుసుకుంటాము. అలహాబాద్ ఇన్స్క్రిప్షన్స్. అలహాబాద్ ఇన్స్క్రిప్షన్లో అశోకుడు గురించి రాస్తాడు, ఒకవైపు ఇంకోవైపు ప్లేస్ ఉంటే సముద్రగుప్త గురించి కూడా రాస్తారనమాట. ఈయన గురించి హరిసేనుడు రాస్తాడు, అది తెలుసుకుంటాం. తర్వాత మనకి సముద్రగుప్త తర్వాత చంద్రగుప్త 2 వస్తారు. చంద్రగుప్త 2 ఈయన ఈ కాలంలో మనకి ఫహైన్ అనే ఒక పిలిగ్రిమ్ యాత్రికుడు, చైనీస్ పిలిగ్రిమ్ యాత్రికుడు వస్తాడు. ఇవన్నీ తెలుసుకుంటాము. గుప్తా ఏజ్ని గోల్డెన్ ఏజ్ అని అంటారు. ఇందులో ఆర్ట్, లిటరేచర్, ఇంజనీరింగ్, మెడిసిన్, తర్వాత టెక్నాలజీ ఇవంతా డెవలప్మెంట్ జరిగిందనమాట. ఓకే, తర్వాత ఇంకేం తెలుసుకుంటాము? సో ఫైనల్గా గుప్తా డైనెస్టీ కూడా హన్స్ ఇన్వేషన్స్ ద్వారా, ఫారెన్ ఇన్వేషన్స్, హన్స్ ఇన్వేషన్స్ ద్వారా, ఎకనామికల్ క్రంచ్ ద్వారా, తర్వాత ఇంకా చాలామంది ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకోవడం ద్వారా గుప్తా డైనెస్టీ కూడా పతనం అవుతుంది, అది తెలుసుకుంటాం. సో గుప్తా డైనెస్టీ పతనమైన తర్వాత పోస్ట్ గుప్తా పీరియడ్ గురించి తెలుసుకుంటాం. పోస్ట్ గుప్తా పీరియడ్లో మళ్ళీ భారతదేశంలో మొత్తం చిన్న చిన్న కింగ్డమ్స్ వస్తాయి. హర్యానా అని అంటే ఇప్పుడు తానేశ్వర్ అని అంటారు, స్థానేశ్వరం, అక్కడ మనకి పుష్యభూతి డైనెస్టీ ఉంటుంది. కనౌజ్ ఆ ప్రాంతంలో మౌకరీస్ ఉంటారు. బెంగాల్ అక్కడ గౌడ రాజులు ఉంటారు, వర్మనాజ్ అని ఇలా ఉంటారనమాట. మనకి అక్కడ గుప్తులకి కంటెంపరీ సమకాలికులు ఎవరు అంటే కింద శాతవాహనుస్ తర్వాత వాకాటకాస్ వస్తారు, గుప్తుల యొక్క కంటెంపరీస్. మళ్ళీ కింద మనకి కాదంబాస్, కాలబ్రాస్, కాలచూరీస్ అని ఉంటారు. ఇదంతా మనకి ఇక్కడ లేదు, సిలబస్లో నేర్చుకుంటాం మనం, వాళ్ళందరి గురించి ఇక్కడ లేదు ప్రస్తావన. కాకపోతే వాళ్ళ కంటెంపరీస్ ఏంటి అనేది మనకు తెలియాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుప్త డైనెస్టీ కూడా పతనమైంది. పతనమైన తర్వాత అన్ని చిన్న కింగ్డమ్స్ ఉన్నాయి కదా. సో పైన చూసుకుంటే మనకి హర్యానా ప్రజెంట్ అక్కడ స్థానేశ్వర్, అక్కడ పుష్యభూతి డైనెస్టీ ఆర్ వర్ధన డైనెస్టీ. అందులో ఇంపార్టెంట్ రూలర్ హర్షవర్ధన. ఓకే, ఇంపార్టెంట్ రూలర్ హర్షవర్ధన. అక్కడ కూడా ఒక స్టోరీ తెలుసుకుంటాం మనము. ఏమైందంటే పక్కనే కనౌజ్,
తానేశ్వర్ మ్యాప్ నేను చూపించాను అక్కడ ఆల్రెడీ క్లాస్లో ఉంటుంది. అయితే ఏమవుతుందనంటే ఈ హుష్యభూతి డైనెస్టీ యొక్క లో ఇంపార్టెంట్ రూలర్ ప్రభాకర వర్ధన ఉంటాడు. సో ప్రభాకర వర్ధన యొక్క పిల్లలు ఎవరు అంటే రాజ్యవర్ధన, పెద్ద కొడుకు, చిన్న కొడుకు హర్షవర్ధన, తర్వాత కూతురు రాజ్యశ్రీ. రాజ్యశ్రీని కనౌజ్ కింగ్డమ్కి చెందిన గృహవర్మనకి ఒక రూలర్కి ఇచ్చి పెళ్లి చేస్తారు, ఒక కింగ్కి. అయితే కనౌజ్ కొంచెం దానిపైన మిగతా రాజ్యాలకి కన్నుండేది, లైక్ మాల్వాకి చెందిన వాళ్ళకి దేవగుప్త ఉంటాడు అక్కడ. తర్వాత గౌడలో గౌడ శశాంక. ఈ శశాంక ఉన్ను కింద మాల్వాలో ఉన్న వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి గృహవర్మనని చంపేస్తాడు. ఎవరు? ప్రభాకర వర్ధనుడి యొక్క అల్లుడిని, హర్షవర్ధనుడి యొక్క భావ చంపేసి వాళ్ళ రాజ్యశ్రీని ఎత్తుకెళ్తారు. ఎత్తుకెళ్ళినప్పుడు ఇప్పుడు కోపం ఎవరికి వస్తుంది? ప్రభాకర వర్ధన చనిపోతాడు అప్పటికే. ఓకే, ఎవరికి వస్తుంది? ప్రభాకర వర్ధన చనిపోతే వాళ్ళ వైఫ్ కూడా సతీ సహగమనం చేసి చనిపోద్ది అనమాట. సో వాళ్ళ పేరెంట్స్ లేడు, రాజ్యవర్ధన ఉంటాడు. రాజ్యవర్ధన కోపం వస్తుంది, వెళ్ళి ఈ దేవగుప్తని చంపేస్తాడు కోపం వచ్చి. ఈయన సెకండ్ అనుకోండి. అప్పుడు మళ్ళీ ఆ బెంగాల్లో ఉండేవాళ్ళు శశాంక ఉంటాడు కదా, ఆ శశాంక వెళ్ళి రాజ్యవర్ధనం చంపేస్తాడు. రాజ్యవర్ధనం చంపేస్తే మరి అప్పుడు ఎవరున్నారు? ఇంకా హర్షవర్ధన ఒక్కడే ఉంటాడు. అప్పుడు ఆయనకి 16 సంవత్సరాలు ఉంటాయి. 16 సంవత్సరాలు అప్పుడే పాలన పగ్గాలను చేపడతాడు. గౌడ శశాంక పైన యుద్ధం చేసి వాళ్ళ రాజ్యశ్రీని, వాళ్ళ అక్కనో చెల్లినో తెచ్చుకుంటాడు. సో అట్లా మెల్లిగా ఎంపైర్ని విస్తరించుకుంటూ వస్తాడు. కనౌజ్ని తనలో కలుపుకుంటాడు. అన్నీ కలుపుకొని హర్షవర్ధన ఎంపైర్ అనేది మనకి ఏర్పడుతుంది. ఓకే, ఇంకా దాటుకుంటూ కిందికి రావాలని చూస్తాడు నర్మదా నది దాటి. కానీ నర్మదా నది దాటడానికి రాదు. ఎందుకు అంటే పులకేశి 2 చాళుక్యాస్. మనకి పైన చూస్తేనేమో ఇట్లుంది పరిస్థితి, మెల్లిగా హర్షవర్ధన అనేది ఫామ్ అయింది. సో ఇందులో మీరు గమనించాలి, నేను స్టోరీ చెప్తున్నాను కానీ టైం అండ్ స్పేస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకే, స్టోరీ లైన్ చెప్తున్నాను. ఏ కాలంలో ఎవరు ఎంత ఉన్నారు అనేది మీకు తెలియాలి. అది మనం స్టాండర్డ్ సిలబస్ని స్టార్ట్ చేసినప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా. ఓకే, సో సౌత్లో పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ చాళుక్యాస్, పల్లవాస్ వచ్చారనమాట. చాళుక్యాస్లో కూడా మళ్ళీ 3 డిస్టింక్ట్ చాళుక్యాస్ ఉంటారు. బాదామి చాళుక్యాస్, కళ్యాణి చాళుక్యాస్ అండ్ ఈస్టర్న్ చాళుక్యాస్ అని, వెంగి చాళుక్యాస్ అని. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ఇటు సైడ్ చూస్తే, వెస్ట్రన్ సైడ్ చూస్తే మనకి బాదామి చాళుక్యాస్ ఉంటారు. వాతాపి లేదా బాదామిని వీళ్ళు క్యాపిటల్ సిటీగా చేసుకొని పరిపాలన సాగించారు. బాదామి చాళుక్యాస్ అంటారు. ఇటు సైడ్ చూస్తే ఈస్టర్న్ చాళుక్యాస్ అని అంటారు. మళ్ళీ బాదామి చాళుక్యాస్ తర్వాత రాష్ట్రకూటాస్ వస్తారు. రాష్ట్రకూటాస్ తర్వాత మళ్ళీ వీళ్ళ యొక్క డిసెండెంట్సే మళ్ళీ వస్తారు. సో వాళ్ళని అప్పుడు ఏమంటారు అంటే కళ్యాణి చాళుక్యాస్ అని అంటారు. అరౌండ్ 10th to 12th century వరకు వాళ్ళు ఉంటారనమాట. ఇటు ఈస్టర్న్ చాళుక్యాస్ వేరు. ఇప్పుడు మనం ఇక్కడ చదివింది ఏంటి అంటే సౌత్లో ఉండే చాళుక్యాస్ గురించి తెలుసుకుంటాం. పల్లవాస్ ఏమో కాంచీపురం ఆ దాంట్లో ఉంటారు. చాళుక్యాస్లో ఇంపార్టెంట్ రూలర్ పులకేశి 2. సో పులకేశి 2 హర్షవర్ధనని ఓడిస్తాడు. నర్మదా నది దాటి ఇటు సైడ్ వచ్చి రాజ్య విస్తరణ చేయకుండా ఆపుతాడు అనమాట. ఓకే, సో ఇది మనం 10th చాప్టర్లో తెలుసుకుందాం. ఓకే, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి. మీరు ఫస్ట్ నుంచి వింటేనే అర్థమవుతుంది, మధ్యలో విని సోదుంది అని మాత్రం అనుకోవద్దు. నేను ఎవ్రీ చాప్టర్ని లింక్ చేస్తూ థీమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ట్రాన్స్లేట్ చేయలేదు. మీరు అది గమనించాలి. ట్రాన్స్లేట్ చేసి అంతే అయిపోయింది అని చేతులు దుప్పుకోలేదు నేను. ఏంటి, ప్రతి చాప్టర్ యొక్క థీమ్ ఏంటి, దీంట్లో మనం ఏం నేర్చుకుంటున్నామని చెప్పాను. ఓకే, మీకు స్టోరీ లైన్ అయితే అర్థమైంది కదా? ఎస్. నెక్స్ట్ 11th చాప్టర్లో ఏం తెలుసుకుంటామంటే ఈ మౌర్యన్ పీరియడ్లో, గుప్తా ఏజ్లో, మౌర్యన్ ఎంపైర్లో ఈ కాలంలో జరిగిన పొలిటికల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఎకనామికల్ డెవలప్మెంటే అలా టచ్ చేస్తూ తెలుసుకున్నాము. కానీ ఇంకా వేరే డెవలప్మెంట్స్ కూడా జరిగాయి. బిల్డింగ్స్, టెంపుల్స్ వచ్చాయి, స్తూపాస్ని నిర్మించారు.
అవునా? తర్వాత పెయింటింగ్స్ చాలా వచ్చాయి మనకి. అజంతా కేవ్స్లో అక్కడ పెయింటింగ్స్ ఉన్నాయి. ఇంకా చాలా బుక్స్ వచ్చాయి, పురాణాస్ వచ్చాయి, ఎపిక్స్ని రచించారు. సౌత్లో రచించినవి ఏమిటి, ఇట్లాంటివన్నిటి గురించి కూడా మనము 11th చాప్టర్లో తెలుసుకుంటాము. సో దిస్ ఈజ్ అబౌట్ 6th క్లాస్ ఎన్సీఆర్టీ హిస్టరీ. ఇది 11th చాప్టర్లో ఏం నేర్చుకున్నాము అనేది నేను బ్రీఫ్గా చెప్పాను. మీరు ఇంకా క్లియర్గా ఇందులో బిట్స్ అవన్నీ చూడాలి. ఈ బిట్స్ పార్ట్ కూడా నేను చేస్తాను. వెరీ ఇంపార్టెంట్. ఈ బుక్ చదివి మీరు కరెక్ట్గా చదివి మీరు పైన విని మాత్రం ఏం అర్థం కాలేదని మాత్రం అనొద్దు. ఫస్ట్ నుంచి విని మీరు అర్థం చేసుకొని మనసు పెట్టి వింటేనే అర్థమవుతుంది. సగం సగం విని ఏదో ఉంది అని అంటే మాత్రం నేనేం చేయలేను. ఓకే, ఎస్. వీటిపైన బిట్స్ కూడా చేస్తాము. ఇంపార్టెంట్ బిట్స్ ప్రిలిమ్స్లో దీంట్లో నుంచి వచ్చేవి ఇంపార్టెంట్ బిట్స్ చాలానే ఉంటాయి. అవేంటో ఒక రోజు చేద్దాం, లైవ్ చేద్దాం. సో గెట్ రెడీ ఫర్ దట్. ఓకే, సో నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లియర్ చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ జియోగ్రఫీ స్టార్ట్ చేస్తాము 6th క్లాస్. ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ లైవ్ చేసాం కదా, తర్వాత కొన్ని రీజన్స్ వల్ల డేటా సరిగ్గా లేక చేయలేకపోయాము. సో ఆ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయింది. ఆ జియోగ్రఫీ లైవ్ క్లాసెస్ చేద్దాం, రేపటి నుండి చేద్దాము. 6th క్లాస్ది వెరీ వెరీ ఇంపార్టెంట్. లైవ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 to 11, నైట్ 9 to 10 ఒకటి. రోజు 2 లైవ్ క్లాసెస్ ఉంటాయి, వీలైతే అటెండ్ అవ్వండి. ఎస్, దట్స్ ఇట్. సో మన ఛానల్లో ఆల్ సబ్జెక్ట్స్ ఎన్సీఆర్టీస్ ఫ్రమ్ క్లాస్ 6th to క్లాస్ 12th ఉంటాయి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. అప్పుడే నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, లేకపోతే రాదు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.